దాగి ఉన్న మీ ప్రేమను గూర్చి ధ్యానిస్తుండగా తండ్రి, మాతో మా అందరితో మీరు ఉంటారని కోరుతూ తండ్రి, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ బలపరచండి తండ్రి. ఈ సంఘానికి తండ్రి మేలుకరమైన కార్యములు తండ్రి మరిన్ని జరిగిస్తారని కోరుతూ మమ్మలను మీ విడలను మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 సుమారు 24వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుదాం. పంపబడిన వారు పరిసయ్యుల సంతతికి చెందిన వారు నీవు క్రీస్తువైన ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతను అడుగగా యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును ఇప్పటికైనా నేను యోగ్యుడిని కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగాయి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పితును ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నేలలో బాప్తిసం ఇచ్చుచు వచ్చితనని మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నేలలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచుతును ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చుచున్నాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితున్నా. నేను ఆగుదాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా? చివరి వరకు చిన్న సైజ్ చేయండి. వినబట్టలేదా? జనరేటర్ పక్కన కూర్చున్నారు. వినబడుతుంది ఇప్పుడు? సౌండ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? కొంచెం చూడండి బ్రదర్, బ్యాక్ జాగ్రత్తగా విందాం. ఒకవేళ వినబడడానికి ఇబ్బంది అయితే కొంచెం ఫ్రంట్కి వచ్చేయండి. ఆ కుర్చీలు పట్టుకుని ఇలా వచ్చేయండి, ఇంకా చాలా ఖాళీ ఉంది. జాగ్రత్తగా విందాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. ట్రిబుల్ తగ్గించండి. చదివిన వాక్యంలో మనకు తెలుసు అన్న ఒక ఆన్సర్ ఉన్నా కానీ మనకు తెలియాల్సిన సంగతులు ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి లేఖనము ఘంటాపదంగా చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఒక గొర్రె పిల్లగా ఈ లోకం కొరకు చనిపోయాడు. చాలామంది ఆయనను గొర్రె పిల్లగా పోల్చుకున్నప్పుడు చాలామంది మతోన్మాదుల మోక యేసుప్రభుని గొర్రెగా ఎటకారం చేస్తారు. ఆయనను వెంబడిస్తున్న వాళ్ళు కూడా చాలామంది అంటారు, మీరు అందరూ గొర్రెలురా అంటారు. కానీ రాయబడిన సంగతులు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా పురాతనమైన సంగతుల దగ్గర నుంచి మనం ధ్యానించగలిగితే తెలియాల్సిన విషయం సంఘము సమాజానికి అందించడంలో కాస్తంత వెనకడుగు వేసిందని అనాలి. ఎందుకంటే కొంచెం బ్రైట్గా ఈ జనరేషన్లో సంఘం చెప్పడం మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. డిసెంబర్ 25 వచ్చింది అనుకోండి, చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకు ఉంటాం అంతే. నిన్న గుడ్ ఫ్రైడే జరిగింది, చాలా విచారంగా ఉంటాం. ఎందుకుంటాం?
ఉండకపోతే బాగోదని ఉండేవాళ్ళు ఎక్కువైపోయారు. మరికొంతమంది ఉన్నారు, రేపు ఈరోజు నైట్కి వెళ్తారు అనుకుంటా, రేపు ఈస్టర్కి ఏం చేయాలో తెలియక సమాధుల చుట్టూ 2 రౌండ్లు కొట్టి వచ్చేస్తాం. ఇది క్రిస్టియానిటీ మెసేజ్ అనుకుంటున్నారు. కాదు. డిసెంబర్ 25 చేసేది జన్మదిన వేడుకగా ఆయన గూర్చి అందలాలు ఎక్కేలాగా పెద్ద వార్తను ప్రచారం చేయడం ఇది గాస్పల్ కాదు. రెండవది, నిన్న ఏదైతే మనకి గుడ్ ఫ్రైడే జరిగిందో దాని గురించి ఒక దుఃఖాన్ని సలుపుతూ, ఇదిగో ఆయన మా కోసం చనిపోయాడని ఏదో రాని ఏడుపులు ఏడుస్తూ ముగించేయడం అది సరైన సువార్త కాదు. రేపు ఈస్టర్ దినాన్ని వెళ్ళి ఆ సమాధుల చుట్టూ ఎందుకు తిరుగుతుందో తెలియదు. ఆ రోజే దూత చెప్పింది తిరగొద్దని. సజీవుడైన వాడిని మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారంటే సజీవంగా లేరు కాబట్టి ఎదుగుతున్నారు. అక్కడ నిజంగా వాళ్ళందరూ సజీవంగా లేచిపోయారు అనుకుంటే ఎదుగుతారా? చచ్చిపోయిన తాతలు వేసిపోయాడు ఎలాగొచ్చావు అనాలి, ఉంటారా? సజీవుడైన వాడిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇక్కడ ఎతక్కండి అంటే ఎతకొద్దన్నా ఎతుకుతాం. ఎవరిని ఎతకడానికి వెళ్ళావు? ఆయన అక్కడ లేడు. డిసెంబర్ 25 అది కాదు మన మెయిన్ విజన్, అది కాదు మనకు కావాల్సింది. తెలియాల్సిన సంగతులు ఇక్కడ యోహాను గారు సెలవిస్తూ ఒక విచిత్రమైన వాతావరణంలో యేసుప్రభు వారు పరిచయం చేయబడుతున్నారు. ఎలా చేయబడతాడంటే కొంచెం జాగ్రత్తగా ఆ 24వ వచనం చదువుదాం. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. ఎక్కడి నుంచి ఎక్కడికి పంపబడ్డారు? సన్నిహెడ్రిన్ సభ అంటే సుమారు ఒక 70 మంది సభ ఉంటుంది. ఆ సన్నిహెడ్రిన్ సభని అంటే 70 మందితో కూడుకున్న సభ ఏం చేస్తుందంటే మతానికి సంబంధించిన ప్రతి ఆరాధన కార్యక్రమం పాత నిబంధన యొక్క నడవడికను పూర్తిగా నడిపించే పెద్దల సభ ఏదన్నా ఉంది అంటే సన్నిహెడ్రిన్ సభ. ఆ సభ కూడుకునే స్థలాన్ని సమాజ మందిరం అంటారు, మరో పదంలో సునగోగులు అంటారు. ఆ ఏరియాలో వాళ్ళందరూ ఎటువంటి రిలీజన్ యాక్టివిటీ జరిగినా ఒక టీంని పంపిస్తారన్నమాట. ఇజ్రాయెల్ దేశానికి మొత్తానికి ఎప్పటి నుంచో ఒక ఎదురు చూపులు ఉన్నాయి. ఆ ఎదురు చూపులు ఏంటంటే ఇప్పుడు కూడా బెంజమిన్ నెతన్యాహు ఎవరైతున్నాడో ప్రజెంట్ ఇజ్రాయెల్ ప్రధాని ఎప్పటికీ ఎదురు చూస్తున్నాడో ఆ రోజు ఇంకా బాగా ఎదురు చూసేవారు. దేనికోసం ఎదురు చూస్తున్నారంటే పాత నిబంధన కాలం నుంచి వాళ్ళ ఎదురు చూపులు మెస్సయ్య వస్తాడని. మెస్సయ్య అంటే ఎవరు? దానియేలుకి దర్శనంలో కనబడ్డాడే ఆ అభిషక్తుడు వస్తాడని. మోసే ఎలుతూ నా వంటి ప్రవక్తని మీలో దేవుడు పుట్టిస్తాడని చెప్పాడే ఆ ప్రవక్త వస్తాడని. ఏలియా ప్రవశిస్తూ ఇదిగో మార్గాలు సరళం చేసి నా వెనకొకడు వస్తాడని ఏలియా ప్రవచనాలు ఉన్నాయే ఆ మెస్సయ్య వస్తాడు. ఎవరు మెస్సయ్య అంటే దైవసుతుడు. ఎవరు మెస్సయ్య అంటే దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు వస్తాడు అని ప్రవచనాలు ఉన్నాయి పాత నిబంధనలో. ఆ వస్తున్నవాడు ఏం చేస్తాడు? దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, యుగయుగాల పరిపాలన చేస్తాడు. ఇజ్రాయెల్ని ఏదైతే ఉందో ఆ ఇజ్రాయెల్ జాతి ఎదురు చూస్తున్నా వాళ్ళ నిరీక్షణకి ఆయన జవాబుగా మారి ప్రపంచాన్ని ఆశీర్వాదకరంగా దేవుని ప్రజల్ని తన వైపుకు తిప్పడానికి త్వరలోనే రాబోతున్నాడు అన్నది కంటెంట్, వాళ్ళ సారాంశం. అందుకే పురాతనమైన కాలం నుంచి ఎవరైనా కాస్త ఆధ్యాత్మిక చింతనతో విప్లవాత్మకంగా ఎవరైనా మాట్లాడితే వెంటనే ఒక టీం వెళ్ళి ఏమని అడిగేదంటే మీరు క్రీస్తా అని అడిగేది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి, కొంచెంసేపు చివరికి వెళ్ళి కానీ అర్థమవుతాయి. ఆ రోజులంటే మొదటి శతాబ్దపు చరిత్ర యొక్క కదలికలు మీరు గమనిస్తే ఇజ్రాయేల్ దేశం అంతా ఏమని ఎదురు చూస్తుంది? మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఇదిగో మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఈ రోమీల పరిపాలన కింద నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. మా దావీదు పట్టణాన్ని లాక్కున్నారు, మా సొలొమోను మందిరాన్ని కూడా వాళ్ళే పరిపాలన చేస్తున్నారు. మా దేశాన్ని మా జాతిని పూర్తిగా వాళ్ళ కాళ్ళ కింద అనగదొక్కుతున్నారు. మాకు స్వేచ్ఛాభావం లేదు, మాకు మళ్ళీ స్వేచ్ఛ రావాలి. ఒకప్పుడు దావీదు కాలంలో మా పరిపాలన ఎలా ఉండేదంటే దావీదు కత్తిబట్టి దావీదు సామ్రాజ్యాన్ని స్థాపించి దావీదు యొక్క పరిపాలనలో మొత్తం చుట్టూ ఉన్న దేశాలని ఇజ్రాయెల్ దేశానికి కప్పం కట్టించాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళు తాట తీస్తా అన్నాడు దావీదు.
అలాంటి దావీదు సింహాసనం మీద మెస్సయ్య వచ్చి కూర్చుంటే మళ్ళీ దావీదు కన్నా వైభవంతో కూడిన పరిపాలన వస్తుంది. ఆ మెస్సయ్య కొరకు మేము ఎదురు చూస్తున్నామని కనబడిన ప్రతి ఒక్కరిని వీళ్ళు అడిగే మాట ఏంటంటే, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఉన్నాడుగా, ఇజ్రాయెల్ ప్రధాని గారు. వాళ్ళు ఎందుకు అంత కంగారుగా ఉన్నారు చెప్పండి? లింగులింగమని కొడితే 1 కోటి జనాభా ఇజ్రాయెల్, కానీ 1 కోటి జనాభా 9 కోట్ల జనాభా ఉన్న ఇరాక్ని, క్షమించండి, ఇరాన్ని గజగజలు ఆడించేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఫైనల్ ఆపరేషన్ ఒకటి ఉందంట. అదేంటంటే, ఎవడైనా న్యూక్లియర్ బాంబు గనక ఇజ్రాయెల్ మీద వేస్తున్నాం అనుకునే లోపు అందరి మీద వేసేస్తారంట. దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఏంటంటే ఆపరేషన్ సామ్సన్ అని. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, సామ్సన్ అంటే సంసోను వెళ్ళిపోయేటప్పుడు 2 స్తంభాలు పడగొట్టి అందరిని ఎలా తీసిపోయాడో. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. మమ్మల్ని ఎవడైనా కదిపాడో చెప్పండి, మేము పోం చెప్పండి, అందరికి స్కెచ్ చేసి కూర్చున్నారు. ఎంత గొడవ దేనికయ్యా అంటే, మందిరం కట్టాలి. ఏ మందిరం కట్టాలంటే సొలొమోను మందిరం బోడుగాళ్ళు అయిపోయిందిగా. అంటే ఆ బబులోను సామ్రాజ్యం కానీ, మాదీయ పారసికులు కానీ, గ్రీకులు సామ్రాజ్యం కానీ, రోమన్స్ కానీ, వీళ్ళందరూ ఆ బంగారు దేవాలయాన్ని అటు ఇటు చెదరగొట్టి బంగారం ఎత్తుకెళ్ళిపోయి ఆ బోడు గోడలు వదిలేశారుగా. ఆ బోడు గోడలు ఏవైతే వదిలేశారో మళ్ళీ సొలొమోను కట్టిన ఆ మందిరాన్ని కట్టడమే ఇలా జీవిత లక్ష్యం. ఎందుకు ఆ మందిరాన్ని మీరు కట్టాలి అంటే, మెస్సయ్య వస్తాడు. ఆ వచ్చిన మెస్సయ్య ఎలా వస్తాడంటే, ఈ తూర్పు గుమ్మాన్ని తెరుచుకుని వస్తాడు. ఆ తూర్పు గుమ్మాన్ని తెరుచుకుని మేము పెట్టిన బలిపీఠం ఏదైతే ఉందో ఆ బలిపీఠ మీద పరిశుద్ధ స్థలంలో బలి అర్పిస్తాడు. ఆ బలి అర్పించడానికి కావాల్సిన బంగారు, క్షమించండి, ఎర్రటి పెయిలు, ఏదైతే ఎర్రటి ఆవులు ఉన్నాయో వాటిని మేము రెడీ చేస్తాం. అటు రెడీగా పెడతాం. ఆయన వస్తాడు, ఆ బలి ఇస్తాడు. ఆయన వచ్చే సమయానికి, తూర్పు గుమ్మం తెరిసే సమయానికి, ఆ బలి జరిగే సమయానికి మందిరాన్ని మేము కట్టేయాలి. ఈ మందిరం కట్టకుండా మమ్మల్ని ఆపుతున్నది ఎవరు? తూర్పు ఇస్లామిక్కి సంబంధించిన వారు. వాళ్ళందరూ అడ్డకిస్తున్నారు కనుక దానికి సపోర్ట్ ఇరాన్ ఉంది, దానికి సపోర్ట్ ఇంటర్నల్గా గల్ఫ్ హబ్ ఉంది, దానికి సపోర్ట్గా ఇరాక్లో కొన్ని తెగలు ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని తెగలు, ఇవేం పాకిస్తాన్ దానికి సపోర్ట్ చేసిన ఎంతమంది అడ్డొచ్చినా మా మెస్సయ్య వచ్చేస్తున్నాడు, మేము కట్టేయాలి. అది వాళ్ళకి కంగారు. అదే గొడవ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైవ్. ఆ కంగారు గొడవలు ఈరోజు కాదు, 1వ శతాబ్దం నుంచే ఉన్నాయి. వాళ్ళు దేనికోసం చూస్తారంటే, వాళ్ళు ఎప్పుడు యేసుప్రభు ఎప్పుడు వస్తాడు, క్షమించండి, మెస్సయ్య ఎప్పుడు వస్తాడంటే ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నప్పుడు ఆ టైంలో కాస్తంత విప్లవాత్మకంగా కనబడుతున్న వ్యక్తులను వెంటనే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు క్రీస్తువా, మెస్సయ్యవా అని అడుగుతారు. ఆ రోజుల్లో విప్లవాత్మకంగా ఎవరు కనబడుతున్నాడు? యోహాను కనబడుతున్నాడు. నడుముకు తోలు తట్టి కట్టి, ఒంటి నిండా రోమాలతో నిలబడి, సెక్కెళ్ళు పూర్తిగా ఎండకి వానకి చెదిరిపోయి, తన తలంతా పూర్తిగా బిగిసిపోయి, ఏదో క్రీడాకారుడు ఏదైతే ఉన్నాడో ఆయన ఆడుతున్న క్రీడాకారుడు ఎలాగైతే సన్నగా ఎండిపోయి ఉంటాడో అలా ఎండిపోయిన నిఠారు దేహంతో ఏమాత్రం మోమాటం లేకుండా రోమా సైనికులు వచ్చినా, ఆడొచ్చినా, ఈడొచ్చినా, చివరికి రాజు దర్బార్లో ఏ రోజు కూర్చున్నా ఆడు ముఖం మీద కూడా పోయి చేస్తున్న పని ఏంటంటే, నీ సంసారం తప్పు అన్నాడు. నువ్వు చేస్తున్న సంసారం తప్పు. నువ్వు రాజు అయితే ఎవడికి కావాలి? నువ్వు సైనికుడు అయితే ఎవడికి కావాలి? తలకాయలు మీకే తినలేకపోతే సమాజంలో ఉన్న కుటుంబాలకి మీరేమి నేర్పిస్తారు? అడిగాడు గట్టిగా. నీ తమ్ముడు భార్యని ఎందుకు నీ కొంపలోకి తీసుకొచ్చావని అడిగాడు. నీ తమ్ముడికి ఎందుకు అన్యాయం చేశావని అడిగాడు. 1, 2 చాలా విషయాలు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులు, పోలీసులు కూడా భయపడి మా ఉద్యోగం ఎలా చేయాలని అడిగితే మోమాటం లేకుండా ఏం చెప్పాడు తెలుసా? లంచాలు తీసుకోకండి అన్నాడు. అంతే. మీరు లంచాలు తీసుకోవడానికి మీరు పోలీసులు అయినా తీసుకోకూడదు, మీరు అధికారులు అయితే మీ సంసారాలు సరిగ్గా ఉండాలని ఎక్కడికక్కడే ప్రతి ప్రసంగం ఉరుములాంటి ఆయన స్వరంతో ఒక్కొక్కరికి గుండెల్లో గుబేలమనిపోయేలాగా ఆయన తీవ్ర ప్రసంగాలతో ఆయన వాక్యాలు చెబుతుంటే అనేక మంది మారిపోయి యోర్దాను నదిలో బాప్టిజం తీసుకుంటే పరిసయ్యుల దగ్గర నుంచి ఒక టీం వచ్చి అన్నదట,
నీ ప్రసంగము, నీ తీరు, నీ వాగ్దాటి, నీ ప్రజల మీద నీకున్న ప్రేమ, అధికారుల మీద నువ్వు మాట్లాడుతున్న పక్షపాత ధోరణి, ఇవన్నీ చూస్తుంటే మాకు అర్థమవుతుంది మెస్సయ్యవు నువ్వేనా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను క్రీస్తును కాననియో, నేను మీరు అనుకుంటున్న ఏలియాను కాననియో, మీరెదురు చూస్తున్న మెస్సయ్య దగ్గరలోనే ఉన్నాడు, నా వెనకే వస్తున్నాడు. మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఎవరైతే ఉన్నాడో ఆయన వెనకే వస్తున్నాడు. ఆ వస్తున్న ఆయన చెప్పులు వారు ఇప్పుటకైనను, చెప్పండి, నేను యోగ్యుని కాదు. అసలు బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటే, మీరు కావాలంటే తర్వాత మీరు చదవండి. బాప్టిజం ఇచ్చి యోహాన్ అంటే ఆ పనికి మాలినది హేరోదియ పగబట్టింది తప్ప పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, హేరోదు కానీ, సైనికులు కానీ ఎవడైనా యోహాన్ని ఒక్క విషయంలో పాయింట్అవుట్ చేయగలిగారా? ఆయన మినిస్ట్రీని ఎవడైనా తప్పు పట్టగలిగారా? ఆయన చేస్తున్న పరిచర్ని ఎవరైనా ఇది తప్పు అని అనగలిగారా? అసలు పరిసయ్యులు, శాస్త్రులైనా యోహాను గారి ముందు అలా నిలబడి గజగజ వణికిపోయారు తప్ప యేసు ప్రభు మీద అయినా మాట ఎత్తి చెయ్యెత్తారు. కానీ యోహాన్ని ఎవడైనా ఏమన్నా అనగలిగాడు అంటే ఆ రోజుల్లో పవర్ఫుల్ మ్యాన్గా కనబడుతుంది ఎవరో తెలుసా? యోహాన్. ఆయన ప్రవక్తను అందరికీ అర్థమైంది. ఆ ప్రవక్త జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు. అలాంటి శక్తివంతమైన మనిషి దగ్గరికి ఆయన ఆకారం కానీ, ఆయన తిండి కానీ, ఆయన ప్రసంగాలు కానీ, ఆయన వాడే పదాలు కానీ, ధర్మశాస్త్రంలో ఉన్న మూలాలు ఎత్తి మాట్లాడుతూ అరణ్యంలో నేను స్వరాన్ని అని చెబుతున్న ఆయన తీరు ధీరు కానీ ఇవన్నీ చూస్తుంటే ఆ రోజు సమకాలీన సమాజం బెంబేలెత్తిపోయింది, భయపడిపోయింది. ప్రతి ఒక్కరూ బాప్టిజాలు తీసుకునే ప్రయత్నం చేశారు. అలాంటి యోహాను గారు అంత శక్తివంతమైన వ్యక్తి కనబడితే యోహానే శక్తి కలిగిన వాడు అనుకుంటే అంత శక్తి కలిగిన యోహాను అన్నాడట, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య వెనకే వస్తున్నాడు, ఆయన చెప్పులు ఇప్పుటకైనా నేను యోగ్యుడను కాను. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇంత శక్తివంతమైన మనుషుడు ఆయన చెప్పులు ఇప్పుటకు యోగ్యుడిని కానన్నాడంటే ఇక వెనకొస్తున్న మెస్సయ్య ఎలా ఉంటాడు? ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? అంటే ఇంత శక్తి కలిగిన యోహానే, బాప్టిజం ఇచ్చే యోహానే ఆయన చెప్పులు ఇప్పుటకైనా నేను యోగ్యుని కానంటే మరి ఆ వెనకొచ్చే ఆయన ఇంకా పవర్ఫుల్గా ఉండాలి, అదేగా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి వాళ్ళకి రెఫరెన్స్ ఆన్సర్ ఏంటో తెలుసా? వాళ్ళకి అర్థం కాని రివర్స్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఆ వస్తున్న ఆయన శక్తి కలిగిన వాడు, ఆ వస్తున్న ఆయన రాజులకు రాజు, ఆ వస్తున్న ఆయన ప్రభువులకు ప్రభువు, ఆ వస్తున్న ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా సింహాసనం మీద కూర్చున్నవాడు, ఆ వస్తున్నవాడు చిన్నోడు కాదు అంటే బాగుండు. అలా అనకుండా ఏమన్నాడు తెలుసా? నా వెనక వస్తున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేల్ దేశం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఏ రోజు పళ్ళు ఎర్రగొట్టే మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తుంది. ఇజ్రాయేల్ యోధా దేశం ఏం ఎదురు చూస్తుంది? పిలాతు నడు విరిచేసే మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తుంది. ఇజ్రాయేల్ సమాజం ఏం ఎదురు చూస్తుంది? మరలా దావీదు సామ్రాజ్యాన్ని మెస్సయ్య స్థాపిస్తాడని ఎదురు చూస్తుంది. అంటే ఒక ఫైటర్గా, ఒక వారియర్గా బ్యాటిల్ గ్రౌండ్లో నిలబడితే మా సహాయం లేకుండానే విజయాన్ని తెచ్చి ఒక వీరుడు సూర్యుడిగా మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్న విప్లవాత్మకమైన చూపులకి వాళ్ళకి అర్థం కాని జవాబు ఏంటో తెలుసా? ఆయన సాత్వికుడు, గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? యోహాను పరిచయం చేసేది ఏంటి? మరొక మాట చెప్తాను వినండి. యోహాను గారు మొట్టమొదటిసారి యేసు ప్రభువును పరిచయం, అంటే అప్పటి వరకు యేసు ప్రభు వారిని సమాజానికి ఎవరు పరిచయం చేయలేదు. యోహాను గారే మొట్టమొదటిసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేస్తున్నప్పుడు పరిచయం చేయడమే గొర్రెపిల్ల అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే అడుగుతున్నాను, ఏంటి గొర్రెపిల్ల అంటే? చాలామంది ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు చిన్న గొర్రెపిల్లని. ఏంటి ఆ గొర్రెపిల్ల అంటే అని అడుగుతున్నాను. గొర్రెపిల్ల అనగానే మనం జస్ట్ సింబల్ ఆలోచించామే కానీ దాని వెనకాల హిస్టరీ మీకు తెలిస్తే నేను నిజంగా చెప్తున్నాను, దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది.
నిన్న జరిగిన కార్యము ఎందుకు జరిగిందో చరిత్రలో ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనకు తెలియాలి అంటే అసలు ఏంటి గొర్రెపిల్ల హిస్టరీ, ఎందుకు దీని గురించి రాస్తున్నాడో తెలియాలంటే ఒక్కసారి ఆది కాండానికి రండి. ఆది కాండము త్వరగా మీకు తెలిసిన సందర్భమైనా తెలియాల్సిన విషయాలు ఉన్నాయి అక్కడ. ఆది కాండము 22వ అధ్యాయం, అందరూ బైబిల్ తీయాలి. ఆది కాండము 22వ అధ్యాయం, ఆది కాండము 22వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండము 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువానెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను. ఆగుదాం బాగుండి. అబ్రహామును దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏమని పరీక్షిస్తున్నాడు? నువ్వు ఈ మధ్య నీ కొడుకుని బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఈ ప్రేమ భావజాలంలో నిన్ను నేను పరీక్షిస్తున్న విధానం అనే మాటను గుప్తపరిచి మౌనం చేసి దేవుడు అబ్రహాముకు పెడుతున్న పరీక్ష ఏంటంటే, నిన్ను ఒకటి అడుగుతాను చేస్తావని అనక మునిపే అబ్రహాం అన్న మాట ఏంటంటే చిత్తం ప్రభు అన్నాడు. మాట్లాడితే దేవుడు మాట్లాడితే అనే మాట ఏంటి చెప్పిన, దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే అబ్రహాం అనే మాట చిత్తం ప్రభువా. చిత్తం అంటే ఏంటి? నా ఇష్టాలు ఏమీ లేవు, నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఏది చెబితే అది చేస్తాను, ఇది చిత్తం ప్రభువా. అబ్రహాం గారు అంటున్నారు ఏమనంటే చిత్తం ప్రభు అంటే, దేవుడు అన్నాడు వెయిట్ చిత్తం ప్రభు అన్నావు కనుక నిన్ను ఒక మాట అడుగుతున్నాను. నువ్వు బాగా ప్రేమిస్తున్న కొడుకుని, నీకు ఒక్కగానొక్క కొడుకుని, ఆ ఒక్కడైనా బాగా ప్రేమిస్తున్న వృద్ధాప్యంలో పుట్టిన ఈ కొడుకుని నాకు ఇచ్చే ముందు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకు. మౌంట్ ఏదైతే ఉందో మౌంట్ మొరియా ఆ ఏరియాకు నువ్వు వెళ్ళాలి. మొరియా పర్వత కనుమలు ఏవైతున్నావు అక్కడికి వెళ్ళాలి. ఆ పర్వత కనుమల్లోకి వెళ్ళాక ఏ పర్వతం మీద పడితే ఆ పర్వతం మీద ఇవ్వక, నేను చెబుతున్న పర్వతం దగ్గరికే నువ్వు పోవాలి. ఓకే ప్రభు అంటే ఎన్ని రోజులు ప్రభు అంటే 3 రోజులు జర్నీ చేయి. ఈ మాటలు మీకు ఎలా స్ట్రైక్ అవుతుందో నాకు తెలియదు, కానీ పట్టుకునే వాళ్ళు ఎప్పటికి అంచనా వేస్తారు. బాగా ప్రేమించే కొడుకు 2, ఒకే ఒక్క కొడుకు 3 రోజుల ప్రయాణం 4, మొరియా పర్వతాల కనుమ, ఆ పర్వతాల్లో ఒక పర్వతం, అక్కడికి పోవాలి. అంటే పురాతనమైన కాలం నుండి ఏదో విషయాన్ని దేవుడు సమాజానికి అందిస్తూనే ఉన్నాడు. ఏం చెప్పుకొస్తున్నాడు ఇంకా మీకు అర్థం కావాలంటే 7వ వచనం చూద్దాం ఒకసారి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నని చెప్పాను. ఏం అర్థమవుతుంది? ఇస్సాకు అడుగుతున్నాడు ఏమని? దహన బలికి మనం వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కట్టెలు మోపు మోయమన్నావు, కట్టెలు మోస్తున్నాను, వధించడానికి కత్తి రెడీగా ఉంది, నిప్పు రెడీగా ఉంది, అన్నీ రెడీగా ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది డాడీ అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలి? నువ్వే అని చెప్పాలి, ఏదో ఒక విషయం చెప్పాలి. కానీ అర్థవంతంగా చెబుతున్న మాట అబ్రహాం అంటున్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు గొర్రెపిల్లను చూసుకుంటాడన్న మాట బాగానే ఉంది. ఆ కిందికి సందర్భం వచ్చేసరికి ఏం జరుగుతుందో మీరు చూడండి, 12వ వచనం జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమి చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుడు నాకు ఎనతీయక లేదు గనక నీవు దేవునికి భయపడేవాడివని ఇందువల్ల నాకు కనబడుతుందనను. అప్పుడు అబ్రహాము
కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము చోటికి అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే. కొంచెం జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడుతున్న సంగతి చూడండి. ఒకే ఒక్క కొడుకున్నాడు, నువ్వు బాగా ప్రేమించే కొడుకున్నాడు. 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళు, నేను చెప్పే పర్వతం దగ్గర ఆగు, ఆ ఆగిన తర్వాత నేను చెప్పిన పని నువ్వు చెయ్యి. ఈ దేవుడు ఈ పని చెప్పే లోపు అబ్రహాము గారికి ఎదురైన ప్రశ్న ఏంటంటే, కొడుకు అడిగాడు, గొర్రెపిల్ల ఏది నానంటే దేవుడు చూసుకుంటా అన్నాడు. గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటాడని ఇస్సాకు అడిగిన దానికి ఆన్సర్గా పొదల్లో ఏం కనబడుతుంది? పొట్టేలు కనబడుతుంది. బాగా వినాలి. ఆ గొర్రెపిల్ల పొట్టేలు అక్కడ కనబడితే, ఆ పొట్టేలు కనబడుతూ ఉండగా ఆ పొట్టేలును వధించిన తర్వాత అబ్రహాము ఆ ప్లేస్కి పేరు ఏమని పెట్టాడట? యెహోవా ఈరే అని అడుగుతున్నాను. యెహోవా ఈరే అంటే ఏంటండి? చెప్పండి. ఆ కింద చూసి, ఆ కింద ఉంది చెప్పండి. యెహోవా ఈరే అంటే ఏంటి? యెహోవా చూసుకున్న ప్రశ్న. ఆల్రెడీ యెహోవా చూసుకొననే పదం అక్కడ ఆ స్థలానికి పేరు పెడితే, మరి పొదల్లో యెహోవా చూసుకున్నాడుగా. యెహోవా చూసుకొనంటే యెహోవా ఈరంటే యెహోవా చూసుకొను. మరి పేరు ఎలా పెట్టాలి? ఏమని? యెహోవా చూసేసుకున్నాడు అని. కానీ అలా పెట్టకుండా పేరు ఎలా పెడుతున్నాడు? యెహోవా చూసుకున్నప్పుడు పేరు మీకు అర్థం కావాలి. యెహోవా చూసుకుని ఏంటి ప్రశ్న? యెహోవా చూసుకున్నాడుగా, ఆ పొదల్లో ఉన్న గొర్రె పిల్లని చూపించాడుగా, అబ్రహాము చూశాడుగా, దాన్నే బలిచ్చాడుగా. మరి బలిచ్చినప్పుడు మళ్ళీ యెహోవా చూసుకున్నని ప్రవక్త అయిన అబ్రహాము ఆ స్థలానికి పేరెందుకు పెడుతున్నాడు తెలుసా? అసలు దేవుడు చూసుకుంటున్న గొర్రె పిల్ల ఇది కాదు. అందుకే ఆ లోకంలో సమాజంలో సామెత ఏంటంటే, ఆ 14 వచనమే చదవండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరని పేరు పెట్టను, అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకున్నని నేటి వరకు చెప్పబడును. గమ్మత్తేంటి తెలుసా? అబ్రహాము పర్వతం మీద ఏదైతే పేరు పెట్టాడో యెహోవా, ఇక్కడ ఒక అక్షరం మిస్ అయింది. యెహోవా ఈ పర్వతం మీదే చూసుకొనును. ఆ మాట మీకు అర్థమవుతున్నా లేదో? మీరు ఇంటికి వెళ్ళాక మీకు ఓపుకుంటే, నిన్నే ఈ మెసేజ్ మా చర్చలో చెప్పాను, అందులో ఇమేజెస్తో సహా వీలైతే చూడండి. లేదా మీకు గూగుల్ చూసే అలవాటు ఉంటే మౌంట్ మొరియా అని ఒక స్థలాన్ని కొట్టండి. ఏదైతే ఉందో ప్రస్తుతానికి అబ్రహాము తన కొడుకుకి బలిపీఠం కట్టింది ఎక్కడంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనకు కనబడుతుందో ఆ మందిరం ముందే ఇలాగ ఒక బౌల్ ఉంటుంది. ఇజ్రాయేల్ ప్రాంతంలో ఇలా దబ్బడించినట్టు ఒక పాత్ర, అదొక పెద్ద మసీదు. ఆ మసీదు ముందు ఏముండేదంటే సొలొమోను మందిరం ఉండేది. ఆ సొలొమోను మందిరం ఉన్న ఆ స్థలం ఏదైతే ఉందో అది పర్వతం. దాన్నే ఆ పర్వతం మీదే అబ్రహాం గారు బలిపీఠం కట్టాడు. ఆ పర్వతం మీదే యాకోబు అంతకు ముందు ప్రార్థన చేశాడు. ఆ పర్వతం మీదే దావీదు ప్రార్థన చేశాడు. ఆ పర్వతం మీదే సొలొమోను మందిరం కట్టాడు. ఆ పర్వతం మీద తర్వాత కొంతమంది ఇస్లామీలు ఎవరైతే ఉన్నారో ఇస్రాయేల్ని తరిమేసి అక్కడ మసీదు కట్టారు. ఇప్పుడు దాన్ని మీరు ఏదైతే ఉందో ఆ సెంటర్ పాయింట్ గూగుల్ మ్యాప్లో దాన్ని ఎక్కడైతే ఉందో ఇక్కడ మనం చదువుతున్నాం చూసారా? యెహోవా చూసుకోండి. ఏం చూసుకున్నాను? గొర్రె పిల్లని చూసుకోండి. ఏ గొర్రె పిల్లని చూసుకుంటాడు? దేవుడు కోరుకున్న ఒక గొర్రె పిల్ల చూసుకుంటాడు. ఆ గొర్రె పిల్ల వచ్చి ఏం చేస్తుందంటే లోక పాపాలని మోసుకెళ్ళిపోతాడు. ఆ లోక పాపాలను మోసుకొని పోయే గొర్రె పిల్ల ఎవరు? ఆ గొర్రె పిల్ల అంటే మీకు తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు బలైన మౌంట్ కల్వరి, అబ్రహాము బలిపీఠం కట్టిన మౌంట్ మొరియా, రెండింటిని ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టి ఆ మ్యాప్ చూస్తే మీకు ఇలాగే ఫోల్స్ కనపడినట్టు రెండు ఎగ్జాక్ట్గా ఒకదానికొకటి ఒకే మొరియా పర్వతాల్లో ఎదురెదురుగా కనబడతాయి. మీకు ఇంకా అలవాటు ఉంటే ఆ జూమ్ ఎలా తగ్గించి చూడండి. చివరికి ఏ పర్వతం అయితే ఇస్సాకుని బలిగా అర్పించడానికి అబ్రహాము సిద్ధమయ్యాడో,
ఏ పర్వతం మీద అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువెక్కి మరణించాడో ఈ రెండు జూమ్ చేస్తే మ్యాప్లు ఏమవుతాయి తెలుసా? ఎప్పటికీ మ్యాప్లు ఏమవుతాయి తెలుసా? రెండు ఒకేలా కలిసిపోతాయి. అంటే అబ్రహాము నోట ఆ రోజుల్లోనే సమాజానికి, తరానికి దేవుడు అందించిన పెద్ద వార్త ఏంటో తెలుసా? మన పక్షమున ఒక గొర్రె పిల్ల దేవుడు చూసుకుంటాడు. మన పక్షాన్ని ఒక గొర్రె పిల్లని దేవుడు సిద్ధం చేస్తాడు. ఆ గొర్రె పిల్లని దేవుడు ఎందుకు సిద్ధం చేస్తాడంటే మన పాపములను మోసుకొని పోవడానికి దేవుడు ఒక గొర్రె పిల్లని సిద్ధం చేస్తాడు. ఆ గొర్రె పిల్ల వస్తుందని అబ్రహాముకే చెప్పాడా? అంతకుముందు ఏబేలుని దేవుడు ఇష్టపడ్డాడట. ఏబేలుని దేన్ని బెస్ట్ ఇష్టపడ్డాడు? చాలామంది పాటలు రాస్తారు, తెరవరం లేని పాటలు. దేన్ని బట్టి ఇష్టపడ్డాడు? మీకు థియాలజీలో మీరు చదవండి, క్రోనాలజికల్ ఆర్డర్లో మీరు చదవండి, టెక్స్ట్ ఫాలో అయ్యి చదవండి. నేను అడుగుతున్నాను, ఏబేలు అర్పణని దేవుడు ఎంతకు ఇష్టపడ్డాడు? హేబేలుని బట్టో, ఏబేలు చేసిన క్రియను బట్టో ఇవన్నీ కాదు. హేబేలు చేసిన నిర్ణయం ఏంటో తెలుసా? గొర్రెనివ్వాలనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. శ్రేష్టమైన గొర్రె అంటే ఈ గొర్రె అనే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ పాఠం, ఈ పదాలు, ఈ గొర్రెకు కూర్చున్న, గొర్రె పిల్లని కూర్చున్న ఈ పదాలు పబ్లిక్లోకి మొదట మనసు నుంచే దేవుడు అందిస్తూనే ఉన్నాడన్నమాట. ఇప్పటికిప్పుడు గుడ్ ఫ్రైడే ఎవడో కల్పిస్తే వచ్చింది కాదు. ఇప్పటికిప్పుడు ఈస్టర్ ఎవడో అనుకుంటే వచ్చింది కాదు. ఇప్పటికిప్పుడు క్రైస్తువులు మనకంటూ ఒక పండుగ ఉంటే బాగుంటుంది అనుకుని ఏర్పాటు చేసింది కాదు. ఇది పురాతనమైన కాలం నుండే లేఖనం ఏమని ఘోషిస్తుందంటే, హేబేలు దగ్గర దేవుడు ఏబేలుని ఇష్టపడ్డానికి కారణం ఏబేలు పుణ్యాత్ముడని కాదు. మీరు కావాలంటే చదువుకోండి. ఆదాము తర్వాత ఏ మానవుడు నీతిమంతుడు కాడు, ఒక్కడు నీతిమంతుడు లేడు. దేవుని కృప చేత భక్తులుగా తీర్చబడి రక్షింపబడ్డారే తప్ప ఏ మనుషుడు దేవుని ఎదుట నిర్దోషి కాడు. మీరు కావాలంటే హిస్టరీ, బైబిల్ హిస్టరీ మీరు చదువుకోండి. అది ఏబేలైనా, దావీదైనా, అబ్రాహమైనా, నావోహైనా, పౌలైనా, ఎవరైనా, అపోస్తులైనా, నువ్వైనా, నేనైనా దేవుని బిడ్డలుగా ఈరోజు నీతిమంతులుగా పిలువబడతామంటే మనమేదో నీతిమంతులం అవ్వలేదు. దేవుడు కృపచేత పిలుచుకున్నాడు కనుక నీతిమంతులం అయ్యాం. దేవుడు రక్షించుకున్నాడు కనుక నీతిమంతులం అయ్యాం. మన గొప్ప క్రియలను బట్టి మనం నీతిమంతులు అవ్వలేదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీతిమంతులు అయ్యాం. ఆ ఏర్పాటు చేసుకున్న ఏబేలుని దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం ఏంటి తెలుసా? గొర్రె ఇవ్వాలనుకున్నాడు. గొర్రెపిల్ల, శ్రేష్టమైన గొర్రెపిల్ల. అంటే దేవుడు ఆది నుంచి ఒక గొర్రె పిల్లని ఎక్స్పోజ్ చేస్తూనే వస్తున్నాడు. గొర్రె బలి గొర్రె, పాపానికి ప్రతినిధిగా ఒక గొర్రె చనిపోవాలి. మీరు ఇంటికి వెళ్ళాక మీకు ఓపుకుంటే చదవండి. మరి ఎంతమందికి అర్థమవుతారో లేదో నాకు తెలియదు, కానీ లేవియాకాండం కానీ, ద్వితీయోపదేశకాండం కానీ, 5 కాండాల్లో సుమారు మెజారిటీ బలులకు సంబంధించిన సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు చదవండి. ఆ బలేస్తున్నప్పుడు మేకను కానీ కోడెని కానీ బలేస్తుంటారు. ఆ మేకలు, కోళ్ళు, ఎడ్డులు బలేస్తున్నప్పుడు ఆ ఎడ్లను కానీ మేకలను కానీ గొర్రెలను కానీ బలేస్తున్నప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు చేయమన్నది ఏంటో తెలుసా? ఆ గొర్రెని కానీ మేకని కానీ తెచ్చి దాని తల మీద చేయబెట్టాలి. దాని తల మీద చేయబెట్టి ఒక మాట చెప్పాలి. ఏమని చెప్పాలంటే, నాకు బదులుగా ఈ మేకను బలిస్తున్నాను, నాకు బదులుగా ఈ గొర్రెను బలిస్తున్నాను, నాకు బదులుగా ఈ కోడెను బలిస్తున్నాను, నాకు బదులుగా ఈ ఎద్దును బలిస్తున్నాను. అంటే బదులుగా ఒక జీవి చనిపోవాలి. మనిషి నిర్దోషిగా తీర్చిదిద్దబడాలి అంటే బదులుగా ఏదోడు చనిపోవాలి. బదులుగా ఆదాము దగ్గర ఎవరైతే మనకు కనబడుతున్నాడో ఆదామమ్మల దగ్గర వాళ్ళు మళ్ళీ దేవుని ముందు నిలబడాలి అంటే, వాళ్ళ నీతిమంతులు కాకపోయినా దేవుని ముందు నిలబడాలి అంటే, వాళ్ళు నిలబడడానికి, సిగ్గు కప్పుకోవడానికి, వాళ్ళ భయాన్ని కప్పుకోవడానికి, ఆ రోజు కూడా వాళ్ళ సిగ్గుని కప్పడానికి కూడా కొన్ని జీవులు చచ్చిపోయాయి. జంతువులు చనిపోయే వాటి చర్మపు చొక్కావులు రక్తాన్ని కప్పుకుంటే కానీ దేవుని ఎదుట సిగ్గును కప్పుకోలేకపోయారు. అంటే ఆది పితరుల దగ్గర నుంచి మనకు కనబడుతున్నది ఏంటి? ఏదో ఒక జీవి చనిపోతూనే వస్తుంది.
ఆదాము దగ్గర చనిపోయింది, హేబేలు దగ్గర చనిపోయింది. 5 కాండాలు మీరు చదవండి. ఆ 5 కాండాలు మీరు చదివితే అనేక వేల జంతువులు చనిపోయి, ఆ చనిపోతున్నప్పుడు కృతజ్ఞత బలైన, పాప పరిహార్థ బలి అయిన, ఏ బలి నైవేద్యమైన, గ్రామం ఎలుపుల బలైన, పట్నం లోపల బలైన, మీరు ఎక్కడైనా మీరు చదవండి, దేవాలయం మీద జరుగుతున్న బలైన, బలిపీఠం మీద జరుగుతున్న బలైన, ఏ బలి జరిగినా ఆ బలి చేస్తున్న చేతులు ఏవైతే ఉన్నావో ఆ జంతువు తల మీద పట్టి ఒక మాట అనాలట, మాకు బదులుగా ఈ జీవి చనిపోతుంది. అంటే మొదటి మానవులకి బదులుగా జీవులు చనిపోయాయి, ఏబేలుకి బదులుగా జీవి చనిపోయింది. 5 కాండాల్లో దేవుడు ఏర్పాటు చేసిన చట్టం ప్రకారం అనేక జీవులు చనిపోయాయి. ఎప్పటికి కూడా మీరు చూడండి, అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, మనకి ఏదన్నా బాగా కష్టాలు ఎక్కువైపోయినా, ఇబ్బందులు ఎక్కువైపోయినా, మన అన్య స్నేహితులు మనకి ఇచ్చే సలహా ఏంటి చెప్పనా? ఏదైనా శాంతి పూజ చేయండి రా అంట. ఏం చేయాలట? శాంతి పూజ. ఈ ఇల్లు కట్టాక మీకు అన్ని ఇబ్బందులు అవుతున్నాయి కనుక, లేదా నీకు ఉద్యోగం వచ్చాక ఇబ్బందులు అవుతున్నాయి కనుక, ఈ పెళ్ళయ్యకి నీకు ఇబ్బందులు అవుతున్నాయి కనుక, మీకు ఆర్థికంగా, మానసిక, శారీరక ఇబ్బందులు మీకు జరుగుతున్నాయి కనుక ఏదో ఒక బలి వేయండిరా అంట. ఏం బలంటే కోడో చెప్పండి, మేకో, ఏదో ఒక దాని బలండి. మీకు ఏమర్థమవుతుందండి ఇవన్నీ వింటుంటే? సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనిషికి శాంతి సమాధానం దొరకాలి అంటే బలి జరగాలి. ఆదాము దగ్గర బలి జరిగితే కానీ వాళ్ళ బ్రతుకు బ్రైట్నెస్ రాలేదు. హేబేలు దగ్గర బలి జరిగితే కానీ దేవుడికి నచ్చలేదు. దేవుడు ఏర్పాటు చేసిన లేవియా కాండంలో ప్రజల పక్షాన బలులు జరిగితే కానీ, ఈవెన్ ప్రధాన యాజకుడి పక్షాన కూడా బలి జరిగితే కానీ యాజకుడు కూడా పరిశుద్ధ స్థలంలోకి రాలేకపోయాడు. అంటే ఒక మనుషుడు ఇక్కడ నిలబడాలి అంటే, మనిషికి శాంతి సమాధానం దొరకాలి అంటే ఏదో ఒక బలి జరగాలి. కాకపోతే అన్యులకి తెలియంది ఏంటంటే, ఈ బలుల వలన సమాధానం దొరకదు. కానీ ఈ బలులన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే అక్కడి నుండే నేర్చుకున్నారు. ఎక్కడి నుండి చెప్పండి? ఆదాము సంతతి, ఆదాము సంతతి తర్వాత నోవహు సంతతి, నోవహు సంతతి ద్వారా ప్రపంచం చెదిరిపోయింది కనుక అందరూ చెదిరిపోయిన అలవాట్లు పోలేదు. అలవాట్లు ఏంటంటే బలెయ్యాలి. ఈ బలులన్నీ ఎప్పటి వరకు ప్రభు అంటే అసలైన బలి జరిగేవారు. ఆ బలిని అర్థం చేసుకోవడానికే ఈ బలి కార్యక్రమం. అంటే అబ్రహాముని ఎందుకు ప్రాక్టికల్గా దేవుడు చేస్తున్నాడు? ఆ రోజుల్లో వాళ్ళకున్న జ్ఞానమును బట్టి, ఆ రోజుల్లో వాళ్ళకున్న నాగరికతను బట్టి వాళ్ళకు అర్థమయ్యేలా ప్రాక్టికల్ చేయించాడు. ఇది ప్రాక్టికల్ రియాలిటీ ఏంటంటే కలవరి గిరి మీద క్రీస్తు చనిపోయాడు. అబ్రహాము ప్రేమించిన కొడుకు ఇస్సాకు అయితే దేవుడు ప్రేమించిన అద్వితీయ కుమారుడు ఎవరో తెలుసా? క్రీస్తు. ఇస్సాకు కట్టెలు మోసాడు అదే పర్వతాల మీద, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాడెగా మ్రానును మోసాడు అదే పర్వతం మీద. ఇస్సాకు అదే పర్వతం మీద బలైపోయి ఆత్మీయంగా మళ్ళీ తిరిగి లేచాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగానే రియాలిటీలో బలైపోయి మళ్ళీ తిరిగి లేచాడు. ఇది యెహోవా చూసుకున్నాడు. ఇదంతా నీకు నాకు అర్థమవుద్దో లేదో కానీ ఇశ్రాయేలు సమాజానికి అర్థం కావాలని యోహాను పరిచయం చేస్తూనే ఏమని పరిచయం చేస్తున్నాడు తెలుసా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన తండ్రి అబ్రహాము చెప్పాడే ఆ గొర్రెపిల్ల, ఏబేలు చూపించాడే ఆ గొర్రెపిల్ల, లేవియా కాండంలో మనం వెతికామే ఆ గొర్రెపిల్ల. మెస్సీయ ఎలా వస్తున్నాడే దేవుడు చూసుకునే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మీరు తృణీకరించిన నజరుడైన యేసే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి ఎబ్రియల్కి రాసిన పత్రిక తీయండి. ఎబ్రియల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రియల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం, త్వరగా ఎబ్రియల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుండి. ఎబ్రియల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం నుండి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి
మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేని అర్పణను బలులు అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చి వరకు విధింపండి. ఎప్పుడు దిద్దుబాటు కాలము? నిన్న జరిగిందిగా, నిన్న మాట్లాడుకున్నాగా. నిన్న సార్వత్రిక సంఘం ఆచారంగా కాక ఆత్మీయంగా ఒక విషయాన్ని జరిగించిందిగా. ఆ జరిగించిన విషయం ఇది దిద్దుబాటు కాలం. అంటే క్రీస్తు వచ్చేంత వరకు, క్రీస్తు దిద్దే వరకు, అంటే క్రీస్తు వచ్చేంత వరకు, అప్పటి వరకు ఏ బలులు సమాజం జరిగించింది? కోడెలు, అక్కడ రాశాడు, మేకలు, కింద ఎడ్లు, ఇవన్నీ బలించారు. కానీ అందులో విడుదల లేదు. తాత్కాలికమైన ఉపశమనమే తప్ప, తాత్కాలికమైన సమాధానమే తప్ప, నిజమైన శాశ్వతమైన విడుదల ఎక్కడుందంటే నిజమైన పస్కా బలి జరగాలి. ఆ బలి జరిగి దిద్దుబాటు జరిగే వరకు మనుషులందరూ ఏం బలిస్తారో తెలుసా? గొర్రెల్ని, గుర్రాల్ని, మేకల్ని, రకరకాల వాటిని బలి ఇచ్చారు. కానీ ఇక జరగాల్సిన బలి అది కాదు. ప్రపంచం అంతటికి ఒక బలి జరిగింది. ఆ బలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువెక్కిన బలియాగం. కానీ గమ్మత్తని చెప్పనా, ఇది నమ్మరు. ఇది నమ్మకుండా ఇంకా దేన్ని నమ్ముతున్నారంటే కోడిని చెప్పండి, మేకని చెప్పండి, ఎద్దుని. వీళ్ళు అనుకుంటున్నారు ఈ వధిస్తే పాపాలు పోతాయి. ఇంకా పాపం ఎక్కువైపోతుంది. వాటి కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఇంకా పాపం ఎక్కువద్దు. అంటే నువ్వు ఏదైతే ఇది పాపం పోద్దని అనుకోవడమే పాపం. దాని వలన పాపం పోతే నడుపుతున్నాను. గుర్రాల్ని వధించారు, ఎద్దుల్ని వధించారు, గొర్రెల్ని వధించారు, కోళ్ళని వధించారు. ఆ వధించి కోడె, మేకలు ఏవైతున్నా మేక తలకాయలు, మేకలు, కోళ్ళు, వాటి తలకాయలు ఇలా రింగులుగా కట్టి ఏలేసి తిరిగారు. పాపం పోతాదా? దిష్టి తగిలేస్తుందని రాజకీయ నాయకుడు ఫ్లెక్స్ కట్ట గొర్రెను బలేసి ఆ రక్తాన్ని ఫ్లెక్స్కి తగిలించాడు. మీ బొంద తగిలించాడు. మీ బొంద టీడీపీ వాళ్ళు తగిలించారు, వైసీపీ వాళ్ళు తగిలించారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిలించారు నడుపుతున్నారు. ఈ బలులు ఎందుకు బలేస్తున్నారు? మీ తలకాయలకి ఏమైనా తెలుసా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అర్థమవుతుందా? అసలు ఈ బలులు అనే ప్రాజెక్టు సమాజంలోకి ఎలా వచ్చింది? మన పితృడైన నోవహు వేసాడు మొట్టమొదటి బలిపీఠం కట్టి ఆకాశం వైపు చేతులెత్తి, దేవా ఇదిగో నా కుటుంబం పక్షాన బలేస్తున్నాను, సమాధానంగా ఉంటాను. అక్కడి నుంచి వచ్చిన ఈ బలులు, ఆ బలులు ప్రపంచానికి అలవాటయ్యాయి తప్ప ఈ బలులన్నీ ఎందుకు నేర్పించా ప్రభు అంటే ఒక బలిని చూసి నేర్చుకోవాలి. ఆ బలి పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ యాగం. ఎందుకు బలయ్యాడంటే యోహాను స్పష్టంగా చెప్తున్నాడు, లోక పాపములు మోసుకొని పోవడానికే ఆయన బలిపీఠం ఎక్కాల్సి వచ్చింది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి నిర్గమకాండం రండి. నిర్గమకాండము త్వరగా, నిర్గమకాండము 12వ అధ్యాయం, ఇంకా త్వరగా నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. మోషే అహరోనులను ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల, మీరు ఇశ్రాయేలులో సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను ఆ పిల్లను ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడు తమ లెక్క చొప్పున తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనం పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. ఏడాది
ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెల నుండి మేకలలో నుండి తీసుకొనవచ్చును, దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి దాని తీసిన ఇండ్ల ఇళ్ళ ద్వారకమ్ములకు 2 నిలువు కమ్ములకు పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. ఏం అర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏదో రాస్తున్నాడు అక్కడ. ఏం జరుగుతుంది? మీరు కాంటెక్స్ట్ మిస్ అవ్వకండి. 12వ అధ్యాయం నిర్గమాకాండం అనగానే గుర్తుండాల్సింది ఏంటో చెప్పనా? దేవుడు ఈజిప్ట్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఐగుప్తుకి ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే శవాలు ఇంటికొకటి లేస్తాయి. 10 తెగుల చేత దేవుడు అద్భుతాలు సృష్టించాడు. ఆ 10వ తెగులు ఏంటంటే ఫరో కుటుంబమే కాదు, ఐగుప్తులో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న తొలి సంతానం చచ్చిపోతాది. వాళ్ళే కాదు, ఇశ్రాయేలు కుటుంబంలో ఉన్న మీ సంతానం కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే ఐగుప్తిలో ఉన్నంతకాలం మీరు ఎరగదీసింది ఏమి లేదు. మీరేం చేశారు తెలుసా? ఐగుప్తీలు దేవుడిని ఎలాగైతే ఎక్కిరించారో ఇశ్రాయేలీలని మీరు కూడా అలాగే దేవుడైన నన్ను ఎక్కిరించే పనులు మీరు చేస్తారు. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ యెహెజ్కేలు 20వ అధ్యాయంలో ఉంటుంది. ఐగుప్తీలు ఎలాగైతే ఆకారాలకు మొక్కారో, ఐగుప్తీలు ఎలాగైతే దేవుడిని ఎక్కిరించే ఆరాధన చేశారు, ఐగుప్తీలు ఎలాగైతే వ్యభిచారం చేశారు, ఐగుప్తీలు ఎలాగైతే అబద్ధాలు ఆడారో, ఐగుప్తీలు ఎలాగైతే దేవుడికి వ్యతిరేకంగా ఆకారాలను పెట్టి విగ్రహారాధన వైపు పూర్తిగా తిరిగారు, ఇశ్రాయేలు కూడా అలాగే చేశారు. కానీ దేవుడు ఇశ్రాయేలుని చంపేయాలనుకున్నాడు. ఇశ్రాయేలుని దేవుడు ఎప్పుడైతే చంపేయాలనుకున్నాడు, దేవుడు ఇశ్రాయేలుకి మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి మాట ఇచ్చాడు కనుక, వారు పితరుకిచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపకూడదు కనుక దేవుడు ఒక నిర్ణయాన్ని ఇచ్చాడు. నేను ఈ రాత్రికి ఏం చేయబోతున్నానంటే ఐగుప్తీ దేవతలందరికీ తీర్పు తీర్చిపోతున్నాను. ఇప్పుడు చెప్పండి, ఐగుప్తీ దేవతలు అంటే ఎవరు? వాళ్ళకి పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు కనుక సూర్యుడు దేవుడు, నది దేవుడు, నీళ్ళు దేవుడు, భూమి దేవుడు, గాలి దేవుడు, ఫరో దేవుడు, ఫరో సంతానం దేవుడు, అన్ని దేవుళ్ళు. ఈ దేవుళ్ళన్నీ మిమ్మల్ని రక్షించలేవడానికి దేవుడు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, ఏది దేవుడు అన్నాడో ఆ సూర్యుడిని నల్లగా మేఘాలతో కప్పేశాడు. ఏ నది అయితే నైలు నదిని దేవుడు అన్నాడో ఆ నదిని రక్తంగా మార్చేశాడు. ఏదైతే భూమి దేవుడు అన్నాడో ఆ భూమి పంట వాళ్ళకి పండకుండా సీడపేడగా మార్చేశాడు. ఏ గాలి దేవుడు అన్నాడో ఆ గాలి వాళ్ళకి వ్యతిరేకమైన గాలిగా మారిపోయింది. ఏ ఆకాశం దేవుడు అన్నాడో ఆ ఆకాశం వడగళ్ల చేత వాళ్ళ గృహాన్ని చితగొట్టింది. ఈ దేవుళ్ళు ఎప్పుడైతే ఇలా మాటంటలేదేంటి, మోసే మాట ఈ ప్రకృతి అంటే ఈ దేవుళ్ళు అంటున్నారు, సూర్యుడు మోసే మాట అంటున్నాడు, గాలి మోసే మాట అంటున్నాడు. మోసే మాట ఈ దేవుళ్ళన్నీ అంటే వాళ్ళ విజన్లో ఈ దేవుళ్ళన్నీ మాట అంటున్నాయంటే ఈ దేవుళ్ళే మోసే మాట అంటున్నాయంటే మోసే నమ్మే దేవుడు ఎవరు? ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన అన్నాడు ఏమనంటే, ఐగుప్తీని ఎలాగైతే గడగడలాడించానో ఇశ్రాయేలులో ఉన్న సంతానాన్ని కూడా చంపేస్తాను. ఈ రాత్రికి దేశం మీద నేను సంచరించబోతున్నాను. నేను సంచరించడమే కాదు, మరణదూత కూడా సంచరిస్తాను. ఏ దూత? మరణదూత. బాగునండి. 1 మరణదూత సంచరిస్తుంది, 2 దేవుని ఉగ్రత సంచరిస్తుంది. మరణదూత ఉగ్రత, మరణదూత ఉగ్రత, మరణదూత ఉగ్రత ఈ రాత్రికి సంచరిస్తున్నప్పుడు ఇశ్రాయేలు బతికి బట్టగట్టాలంటే మళ్ళీ దేవుడిచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? సాయంకాలం గృహకూడుకు పెట్టుకొని ఎవడైతే గొర్రె పిల్లను తెచ్చుకుని అడ్డెట్టుకుంటాడో ఆడు బతుకుతాడు. మీకు ప్రతిసారి చరిత్రలో ఏం కనబడుతుందండి? గొర్రెపిల్ల, గొర్రెపిల్ల, గొర్రెపిల్ల. ఆదామవ్వల దగ్గర గొర్రెపిల్ల, హేబేలు దగ్గర గొర్రెపిల్ల,
ఇశ్రాయేలు దగ్గర గొర్రెపిల్ల, ఐగుప్తులో గొర్రెపిల్ల. అంటే దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి రాకూడదు. 2, మరణం వీళ్ళ మీదకి రాకూడదు. మరణ దోష సంచరిస్తుందంట, ఇంటికి ఒక శవాన్ని లేపుతుందంట. ఆ టైంలో ఆ మరణదూత దేవుని ఉగ్రత, మరణదూత దేవుని ఉగ్రత, ఈ 2 మీదకి రాకుండా ఉండాలి అంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఓ గొర్రె పిల్లని తేవాలి, రక్తాన్ని తీయాలి. ఆ రక్తాన్ని ఏం చేయాలి? అడ్డు కమ్ముకి, పై అడ్డు కమ్ముకి, నిలువు కమ్ముకి పుయ్యాలి. అడ్డు కమ్ముకు పూసి నిలువు కమ్ముకు పూయకపోయినా, నిలువు కమ్ముకు పూసి అడ్డు కమ్ముకు పూయకపోయినా దోతేళ్ళని ఎత్తుకెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆ రోజుల్లోనే ఇలాంటి ఇన్స్ట్రక్షన్లు ఎందుకు ఇస్తున్నాడు? దేవుడు వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాడంటే, పై అడ్డు కమ్మి, పై నిలువు కమ్ముకి రెండిటికి రక్తాన్ని పూసి, ఆ 2 కమ్ముల వెనకాలకి మీరు పోయి, ఆ గొర్రెపిల్ల మాంసం ఏదైతే ఉందో అది మీరు బుదిస్తే నా ఉగ్రత దోత మీ దగ్గరికి రాకుండా పోతుంది. ఇప్పుడు చెప్పండి, పై అడ్డు కమ్మి, నిలువు కమ్మి థియోలాజియన్స్ దేనికి పోలుస్తారో తెలుసా? సిలువ. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? అంటే ఆ రోజుల్లోనే దేవుడికి పెద్ద దూరదర్శితో కూడిన ఒక ఆలోచన ఉంది. అది ఎప్పటి నుండో ఉంది. అందుకే వాళ్ళతో ప్రాక్టికల్స్ చేస్తున్నాడు. ఏమని? గొర్రె పిల్లని తీసుకురా, రక్తాన్ని పూసుకో, ఆ రక్తం వెనక్కి పో, ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తిను, దాని వెనకాల దాక్కో. మీరు బతికి బట్టకట్టాలంటే చూసాయిగా సిలువ వెనకాల దాక్కోవలసిందే. ఈరోజు కూడా గుర్తుపెట్టుకో. చాలామంది ఎటకారం చేస్తారు, సిలువ ముందు ఎందుకున్నారంటే, సిలువ ముందు ఉండకూడదు. గుర్తుపెట్టుకో, సిలువ వెనకాలే ఉండాలి. నువ్వు నేను బతికి బట్టకట్టాలంటే సిలువ ముందు కాదు, చెప్తున్నా, సిలువ వెనకే. ఆ సిలువ వెనక మనం ఉంటే సిలువ పైన జరిగేదంటే తెలుసా? నీ కోసం ఒక గొర్రె పిల్ల బలయ్యింది. దేవుని ఉగ్రత నీ మీద పడకూడదంటే, దేవుని మరణదూత నీ మీద పడకూడదంటే, నీ మీద పడాల్సిన ఉగ్రత ఒక జీవి మీద పడాలి. ఆ రోజు ఆ కుటుంబాలను కాపాడడానికి ఆ జీవి మీద పడింది. తల మీద చేతులు పెట్టి మాకు బదులన్నందుకు ఆ జీవుల మీద పడ్డాయి. ప్రపంచమంతా బతికి పట్టకట్టడానికి దేవుని ఉగ్రత మరణాన్ని ఎవరి మీద మోపాడు తెలుసా? తన ప్రియ కుమారుడి మీద మోపాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రియ కుమారుని అనుగ్రహించడంలో అందులో ప్రేమ కనబడుతుందంట. సిలువలో ఏముంది ప్రభు అంటే, నేను అడుగుతున్నాను, ఎప్పుడో సంకల్పంలో ఉందంట. నీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆదాము తప్పు చేసిన తర్వాత, నోవహు తాగు పడిపోయిన తర్వాత, నోవహు సంతానం తప్పులు చేసిన తర్వాత, ఇశ్రాయేలు తప్పులు చేసిన తర్వాత, ప్రజలందరూ ఇలా తప్పులు చేస్తున్నారు, వీళ్ళని ఎలా రక్షించాలని అప్పటికప్పుడు అనుకుని యేసుప్రభుని సిలువెక్కించలేదు దేవుడు. గుర్తుపెట్టుకోండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అప్పటికప్పుడు అనుకోలేదంటే, ఏంటి దావీదు ఇలా చేశాడేంటి, ఆదాము ఎలా చేశాడేంటి, జేమ్స్ ఏంటి ఎలా ఉన్నాడు, పలానా శ్యామ్ ఏంటి ఎలా ఉన్నాడు, పలానా వ్యక్తి ఏంటి ఎలా ఉంది, పలానా వ్యక్తులు ఏంటి ఎలా ఉన్నారని మన కూర్చి ఇప్పుడు మనం చేస్తున్న పనులను బట్టి నా ఉగ్రత వీళ్ళ మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళకి గొర్రెనివ్వాలా, మేకనివ్వాలా, నా కుమారునివ్వాలా, ఏం చేస్తే బాగుంటుందని గడ్డం కింద చెయ్యట్టుకుని ఆలోచిస్తే వచ్చిన ఆలోచన కాదు అది. ఆదాము పుట్టక మునిపే, నువ్వు నేను పుట్టక మునిపే, రవ్వంతను చెయ్యబడక మునిపే, మనం ఎవ్వరము ఏ కార్యము చేయక మునిపే, సృష్టి పుట్టక ముందే దేవుడు అనుకున్నాడట, మన కొరకు ఒక బలి జరగాలి. చాలామంది లింగులింగమైన ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఆదాము తప్పు చేస్తానని తెలిసినప్పుడు చెట్టు ఎందుకు వేశారు అని. పెంచుతాడనే వేశాడు. ఆదాము తప్పు చేస్తాడన్నప్పుడు ఎందుకు చెట్టు వేశాడంటే, ఆదాము తెంచుతాడని తెలుసు, ఆదాము తెంచి బొంకుతాడని తెలుసు, ఆ బొంకిన సమాధానక ఆవిడ బొంకుతాడని తెలుసు. ఆదాము బొంకడమే కాదు, ఈ రోజుకి జనమందరూ బొంకుతారని దేవుడికి తెలుసు. మరి తెలిసి ఎందుకు వేసాడంటే, బాగా వినండి, ఈ రోజుకి మనుషులు ఆదాములాగా ఉన్నారంటే ఉన్నారు. మాట్లాడుతాను, గుర్తుపట్టండి. ఆదాము చేసిన పాపంతో మనకు సంబంధం లేదు, కానీ ఆదాము నేచర్తో మనకు సంబంధం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఆదాము చేసే తప్పుతో మనకు సంబంధం లేదు. ఆదాము పుట్టాం కనుక పుట్టుక తప్పని కాదు, కానీ
ఆదాము నుంచి పుట్టుకొచ్చాం కనుక ఆదాము స్వభావాన్ని పుణుకుపుచ్చుకుని వచ్చాం. ఇది చాలామందికి అర్థం కాదు, ఒప్పుకోరు. అదేంటండి ఆదాము బుద్ధులు మనకు ఉంటాయంటే ఎందుకుండవు? ఉంటాయి. నీకు కావాలంటే నేను ఎక్కడ మెసేజ్ చెప్పినది ఖచ్చితంగా టచ్ చేస్తాను. ఎందుకంటే నైతికతలో ఓడిపోతున్న పాప ప్రీతి స్వభావం మనలో ఉందని బైబిల్ గంట పదంగా చెబుతుంది. మీకు చిన్నపిల్లలు ఉంటే మనం బాగా చదివించిన తర్వాత వాడు మార్కులు తక్కువ వస్తే అడగండి, ఎదవా 10 ఏళ్ళు కడుతున్నావు కదా, నీకు బస్సు, మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్, వ్యవహారం, బ్యాగ్, మళ్ళీ ఇంటికి వస్తే నీకు స్నాక్స్, నీకు అన్నీ పెట్టి ఇలా ఫెయిల్ అయిపోయాడు అని అడిగితే డాడీ ఈసారి ఫెయిల్ అవునా అన్నాడు. ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడట. నేనే కాదు, చెప్పండి, ఆడు అడుగుతున్నా. ఈడు తప్పుడు కూర్చో అడుగుతుంటే ఈడు ఎవరిని చెబుతున్నాడండి? ఇది ఎక్కడో విన్నాం. మన అయ్య ఆదాముది గుర్తుపెట్టుకోండి. అప్పుడు డైలాగులు ఇప్పటికీ మన పిల్లలు చెప్తున్నారంటే చెబుతారా అయ్యా? దాన్నే బైబిల్ నేచర్ అంది, దాన్నే సింపుల్ నేచర్ అందంటే పాప స్వభావం. అది ఉందంటే ఉంది. ఆడుకుంటున్న పిల్లలు అలా ఆడుతూ ఆడుతూ పక్కింట్లోకి వెళ్ళి వస్తుంది. ఆడికి ఎవడు చెప్పాడండి ఆ ఇంట్లో వస్తుంది తెచ్చామని? ఈ దొంగ బుద్ధులు ఎలా వచ్చినాయి ఎవరైనా చెప్తారా? అమ్మ నాన్న ఆ పక్కింట్లోకి వెళ్ళి తెచ్చారని చెప్తారా? వీడికి ఎలా వచ్చినాయండి ఇవన్నీ? మీ పిల్లల ముందు ఇంకో పిల్లల్ని ఎత్తుకోండి. నేను చెప్తున్నాను, ఈసారి ఎత్తుకుని ట్రై చేయండి. మీ పిల్లలు చూస్తుండగా మీ చిన్న పిల్లల ముందు ఇంకొక పిల్లల్ని ఎత్తుకోండి. వాళ్ళు దించేవాడికి ఈడు ఏడు పాపితే ఒట్టు కింద దొల్లేస్తుంటాడు. వీడు ఆళ్ళ ముందు ఏళ్ళు ఎత్తుకుంటే ఏంటంటే వాడికి ఆ రోజుకే ఆడి ముందు ఎవరిని ఎత్తుకుంటే నచ్చట్లేదు. దాన్ని మనం చూస్తుంటే ఆ వయసుకి ముద్దు వస్తుంది, కానీ అది ఎదిగితే దానికి బైబిల్ పెట్టిన పేరేంటి చెప్పిన? జలసి, అసూయ. అప్పటికేంటంటే ఉంది నా మాట మీద అంటే ఆదాము పండు తెంచక మునిపే, ఆదాము దగ్గర చెట్టు వేయక మునిపే, ఆదాము బుద్ధులు రాక మునిపే అందరూ ఎలా తయారవుతారో దేవుడికి ముందే తెలుసు కనుక రోగం రాక మునిపే మందు రెడీగా పెట్టాడు. ఆ మందే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ ఆదాము చేసిన తప్పులకి, ఈ ఆదాము తెచ్చిన తంటకి, ఈ ఆదాము తగలెట్టిన మరణం, ఈ ఆదాము తెచ్చిన ఉగ్రత, ఈ ఆదాము తెచ్చిన పాప స్వభావం, ఇదంతా పోవాలంటే, ఈ ఆదాము నుంచి వచ్చింది పోవాలి అంటే నువ్వు మళ్ళీ ఈ ఆదాము దగ్గరికి రావాలి. ఆ ఆదాము నుంచి వచ్చిన ఆ నీతి, ఆ స్వనీతి, ఆ పాపభీతి పోవాలి అంటే ఈ ఆదాములో జన్మించాలి. ఆ జన్మ ఎలా జరుగుద్దంటే నువ్వు చేసిన తప్పులకి, ఆదాము తప్పు చేసే తోట నుంచి గంటేశాడు. మనం చేసే తప్పులకి మనకిచ్చే పనిష్మెంట్ చెప్పిన నిత్యత్వం నుంచి గంటేస్తాడు. అలా గంటి వేయబడితే మనకు వచ్చే ఆఫర్ ఏంటంటే నరకం. అక్కడికి మనం పోకుండా ఉండాలని మనకిచ్చిన ఉచిత కృప ఏంటంటే అక్కడున్న ఆ శిక్ష పడుతున్న నీకు నీ కళ్ళతో, చెవులతో, నాలుగుతో, పాదాలతో, అరికాలతో, నీ మెదడుతో, నీ హృదయంతో నువ్వు చేసిన ప్రతి తప్పుకి నీకు పడాల్సిన శిక్షకి, మీ అయ్య ఆదాము దగ్గర నుంచి మీరు అందరం మోయాల్సిన తప్పుకి నా జ్యేష్ఠ కుమారుడు కడపటి ఆదాముగా మోస్తారు. మీరు ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా సరిపోరన్నాడు బైబిల్లో, గుర్తుపెట్టుకో. పౌలు గారు అంటారు దేవుడు తీర్పు దినమందంట నువ్వు ఎందుకు ఇలా చేశాను ఒక్కడ కూడా దేవుణ్ణి దోషిగా నిలబెట్టడానికి ఒక్కడికొక్క లీగల్ పాయింట్ ఉండదంట ఆ రోజు, గుర్తుపెట్టుకోండి. ఆదాముకి చెట్టు ఎందుకేసి ఆ రోజు అడగలేవు. ఆదాము చేసిన తప్పుకి ఆదాముని ఇచ్చండి నీ కళ్ళు పోయాయా? నీకు అర్థం కావాలనే సమాజంలో బలులనే ఒక ప్రాక్టికల్ ఈవెంట్ నేర్పించాడు. నీకు అర్థం కావాలని కోడలు మేకలు ఎందుకు బలి అవుతున్నాయో చూడమన్నాడు. నీకు అర్థం కావాలని అబ్రహాము దగ్గర నుంచి ఒక బలి కార్యక్రమం నేర్పించాడు. నీకు అర్థం కావాలని ఆదాము తెచ్చిన తంటను నేర్పించాడు. ఇవన్నీ నేర్పించి ఈ ఆదాము ద్వారా వచ్చిన ఉగ్రతని ఈ ఆదాము ద్వారా తీసేస్తాను. ఇంత బాహాటంగా యోహాను ద్వారా దేవుడు పరిచయం చేస్తే ఎప్పటికీ అర్థం కాకపోతే ఎవడిది తప్పు? నీది తప్పు, నీ నేత్రాలు తప్పు, నీ హృదయాన్ని తప్పు. ఎంత బాహాటంగా పరిచయం చేస్తున్నాడే దేవుడు ఇశ్రాయేలుకు కూడా పరిచయం చేస్తున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో నా ఉగ్రత మీ మీదకి రాకుండా ఉండాలన్నా, నా మరణదూత మీ మీదకి రాకుండా ఉండాలన్నా మీరు చెయ్యాల్సిన పనుల్లో ఒక్కటే, ఆ చెయ్యాల్సిన పని గొర్రెపిల్ల రక్తం వెనకాల దాక్కోండి. గొర్రెపిల్ల రక్తం వెనకాల ఎవడైతే దాక్కోడో చస్తారు అందరం. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు, ఇశ్రాయేలీలు అంటే దేవుని కుమారులు.
ఇప్పుడు మనమందరం దేవుని కుమారులు. అంటే వాళ్ళు ప్రత్యక్ష ఇశ్రాయేలీయులు, మనం పరోక్ష ఇశ్రాయేలీయులు. ఆ కుమారులైనా ఈ కుమారులైనా ఈరోజు రక్షింపబడాలి అంటే యోహాను చెప్తున్నాడు, లోక పాపములు మోసుకొని పోవు. చెప్పండి, దేవుని గొర్రె పిల్ల వైపు చూడాల్సిందే. ఇంకా మీకు కన్ఫర్మ్ అవ్వాలి అంటే 1 కొరింథీ పత్రిక ఒకసారి తీయండి. 1 కొరింథీ పత్రిక త్వరగా ముగిద్దాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసివేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను క్రీస్తు అనే పస్కా బలి పశువు మన కొరకు వధింపబడెను. పస్కా అంటే ఏంటండి చెప్పండి? పస్కా అంటే ఏంటి? పస్కా అంటే పాస్ అవర్ అంటే దాటిపోవటం. ఏం దాటిపోవట? మరణం దాటిపోవాలి, దేవుని ఉగ్రత దాటిపోవాలి. ఇప్పుడు అడుగుతున్నాను, నీ మీదకి నా మీదకి వస్తున్న మరణం దాటిపోవాలన్నా, నీ మీదకి నా మీదకి వస్తున్న ఉగ్రత దాటిపోవాలన్నా నీకు ఒకే ఒక్క దిక్కు, సిలువ వెనకాలకు రావాల్సిందే. గుర్తుపెట్టుకో, దాన్నే పాస్ అవర్ అన్నారు. దేవుని ఉగ్రత నీ మీదకి రాకూడదంటే, ఆ మరణం నీ మీద పడకూడదంటే, ఈ రెండు నీ మీద నీ కుటుంబం మీద దాడి చేయకూడదంటే నువ్వు ఒక బలిని నమ్మాల్సిందే. ఆ బలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువ వెనకాల దాక్కోవాల్సిందే. సిలువ అనగానే మెడలో వేసుకునేవి, మోచేతుల మీద వేసుకునేవి, ఇంట్లో వేసుకునేవి అనుకోకండి. యేసు ప్రభు బలైన త్యాగం వెనకాలకు రావాల్సిందే. దాని వెనకాలకు వచ్చి ఆయన రక్తాన్ని ఒప్పుకోవాల్సిందే, ఆయన త్యాగాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆ రక్తంలోను నిబంధన చేయాలి, ఆ త్యాగంలో ఆ శరీరంను భుజించాలి. ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటికి రావడానికి ఆ గొర్రెపిల్ల శరీరాన్ని ఎలా తిన్నారో, ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటికి రావడానికి ఆ రక్తాన్ని ఎలాగైతే నిలువుకమ్ములకు పూసారో, అడ్డుకమ్ములకు పూసారో, మనం కూడా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? బాప్టిజం తీసుకోవాలి, సంఘంలోకి వెళ్ళాలి, ఆ రక్తాన్ని స్వీకరించాలి, ఆ రొట్టె మాంసాన్ని భుజించాలి. ఇది ఎవడైతే చేస్తాడో ఆడు బతుకుతాడు. చూస్తుంటే యుద్ధ వాతావరణం కనబడుతుంది, చూస్తుంటే ప్రకృతులు వింత వింత రోగాలు కనబడుతున్నాయి, చూస్తుంటే దొంగ ప్రభుత్వాలు ఎక్కువైపోయాయి, చూస్తుంటే సహజమైన హక్కులు కూడా రద్దు అయిపోతున్నాయి, చూస్తుంటే ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ నిమ్న జాతీయులుగా పిలువబడుతున్న తృణీకరింపబడుతున్నారు, చూస్తుంటే అన్యాయం జరుగుతుంది, వెలివేతలు జరుగుతున్నాయి. ఇవన్నీ దేనికి ప్రభు అంటే ప్రేమ సమాజంలో కరువు అయిపోతుంది. ఇవన్నీ దేనికంటే బైబిల్ చెప్తుంది త్వరలోనే రాకడ జరగబోతుంది. ఇంత రాకడ జరగబోతున్నా చాలామంది బాప్టిజం లేకుండా కూర్చుంటే మీకు త్వరలోనే దీపావళి ఉందని మర్చిపోకండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఈడేవాడు ఎలా చెప్తున్నాడంటే నేను ఉన్న విషయం చెప్తున్నాను. ఎప్పటికైనా సంఘ పెద్దల కొడుకులైనా, పాస్టర్ల కొడుకులైనా, సీనియర్ కుటుంబాల కొడుకులైనా, కూతుర్లైనా, ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే, గొర్రెపిల్ల త్యాగం ఏంటో అర్థం కాకుండా గుడ్ ఫ్రైడే చేస్తాను, ఈస్టర్ చేస్తాను, జెండా ఎట్టి తిరుగుతానంటే జెండా సిరిగిపోద్దేమనుకుంటున్నావు. ముందు బాప్టిజం తీసుకురా అయ్యా. ఆ బాప్టిజం తీసుకున్న సంఘానికి రా, ఆ రొట్టెలో చేతులు ముంచు, ఆ రక్తంలో నిబంధనలో చేతులు ముంచు, అప్పుడు నీ జీవితం రక్షింపబడుతుంది. ఇశ్రాయేల్లో ఏ కుటుంబం చేయకపోయినా ఆ రోజు ఐగుప్తులతో పాటు ఎలాగైతే మట్టి కలిపేస్తా అన్నాడో, ఈరోజు యేసు ప్రభు త్యాగాన్ని ఎవరు పాలు పంపులు పొందకపోయినా మళ్ళీ అదే రిపీట్ కాబోతుంది. ఇంకా ఏం చెప్తుంది బైబిల్? ఇంకా ఏం చెప్తుంది? ఒక్కసారి ప్రకటన గ్రంథం త్వరగా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూవాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క వధింపబడిన యొక్క గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎప్పుడు వధింపబడిందంటే జగత్తు ఉత్పత్తి అంటే ఈ జగత్తు, ఈ సృష్టిని చేయకమునిపే, ఈ సృష్టిలో ఆదాము రాకమునిపే, నువ్వు నేను పుట్టకమునిపే, మనం ఇంకా పాపం చేయకమునిపే దేవుని సంకల్పంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయాడంటే ఆ రోజే దేవుడు భవిష్యత్తుని చూసేశాడు. అందుకే ఒక నిత్యత్వాన్ని గురించి మా చర్చిలో చెప్తున్నాను, ఎంతమంది వింటున్నారు నాకు తెలియదు, కానీ
దేవుడికి నిన్నుండదు, దేవుడికి రేపు ఉండదు, దేవుడికి ఎప్పుడు నిత్యత్వంలో నేడే ఉంటుంది. ఆ నేడులో నిన్నను చూడగలడు, ఆ నేడనే కాలంలో రేపును చూడగలడు. ఆ రేపు అనే కార్యక్రమంలో ఏం జరగబోతుందో ఈరోజే దానికి విరుగుడు ముందుగానే సిద్ధపరచాడు. కాలం నీకు నాకుంది, కానీ కాలం ఎవరికి లేదు చెప్పండి? దేవుడికి లేదు. అందుకే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతికుంటాడు. ఆయనకి రేపు లేదు, నిన్న లేదు, ఆయనకి నేడే ఉంది. ఆ నేడు అనే పేరే నిత్యత్వం. అక్కడ కాలం ఉండదు, గమనాలు ఉండవు, పరిభ్రమణాలు ఉండవు, ఇవేమీ ఉండవు. ఆ నిత్యత్వంలో దేవుడు మనం జరుగుతున్న ఈ టైం ట్రావెల్లో మనం చేయబోయే తప్పులకి దేవుడు ముందుగానే తన జ్యేష్ఠ కుమారుని బలిచ్చాడట. ఇందులో ప్రేమ కనబడుతుంది. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆయన ఎలా బలి కాబోతున్నాడో, ఎంత బాగా జరగబోతుందో యెషయా గారు పాట పాడారు. నేను ముగిస్తున్నాను. ఇక యెషయా ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన ఒక పాట పాడాడు. ఆ పాటలో మన గుండె బరువెక్కిపోయే మాటలు ఏమని రాస్తున్నాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. త్వరగా మనకు తెలిసిన వచనాలే, తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం నుండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను, మొత్తబడిన వానిగాను, మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, పొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతని మీద మోపెను, అతని మీద మోపెను. ఈ అతని మీద మోపెను అనే పదం మీకు ఏం గుర్తొస్తుంది? ఇశ్రాయేలు గొర్రె పిల్లను తెచ్చి ఆ గొర్రె పిల్ల మేకల తల మీద పెట్టి వాళ్ళు అనే మాటలు ఏంటో తెలుసా? మా పాపాలకి బదులుగా ఇది చనిపోతుంది, మా పాపాలన్నీ దీని మీద మేము మోపుతున్నాము. ఆ వరుస క్రమంలో పాడుతున్న పాటే యెషయా 53వ అధ్యాయంలో ఉన్న పాట. అతని మీద మోపంటే ఇశ్రాయేలు తప్పు చేస్తే గొర్రె పిల్ల మీద ఎలాగైతే మోపాడో, మనమందరం తప్పులు చేస్తే ఆ తప్పులన్నీ ఎవరి మీద మోపాడు చెప్పండి? యేసుక్రీస్తు మీద మోపాడట. ఆ మోపుతో ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడును, అతడు నోరు. దౌర్జన్యం అంటే దొమ్మిగా మీదకి వచ్చాడు, ఘోరాతి ఘోరంగా కట్టడం. ఆయన ఎంత దౌర్జన్యంగా ఆయన కొట్టారంటే అక్కడే కొట్టారు, అక్కడే వస్త్రాలు మార్చేశారు, ఘోరాతి ఘోరంగా ముండ్ల కిరీటంతో నొక్కేశారు, ఆయన చేతులకు మేకలు వేయడానికి సిలువను సిద్ధం చేశారు. ఆయన ఎంతగా హింసించారంటే ఒకడు ముసుకేసి చుట్టూ రౌండ్ వేసి ఒకడు గట్టిగా లాగిపెట్టి గుద్ది, నేను గుద్దినోడు ఎవడో చెప్పన్నారంట. మాట్లాడుతుండగా ఒకడు వచ్చి చెల్లున ఆయన చెంప మీద కొట్టి ఆయన ముఖం మీద ఊసేసి అన్నారట, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో అన్నారట. దౌర్జన్యంగా ఆయన ఏ తప్పు చేయకపోయినా తప్పుడు సాక్ష్యం బట్టి ఆయన మీద మోపిన నేరాలు ఏంటో తెలుసా? ట్యాక్స్ కట్టమంటున్నాడు, రాజునని చెప్పుకుంటున్నాడు, మాబ్ను ఫామ్ చేస్తున్నాడు, చాలామంది మోకను కట్టి గవర్నమెంట్ని దించేయాలనుకుంటున్నాడని ప్రభుత్వ వ్యతిరేకమైన రాజదోహం కేసులు ఆయన మీద పెట్టి తప్పుడు సాక్ష్యాలు చెబుతూ దౌర్జన్యంగా ఆయన కొడుతుంటే ఆ టైంలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? గొర్రె వలె మౌనంగా ఉన్నాడంట. నేను ముగిస్తున్నాను. అంత మౌనంగా ఎందుకున్నావు అని అడిగితే ఆయన నోరిప్పాడు అనుకోండి, ఆయన ఇలా చెప్పొచ్చు, నేనెక్కడ రాజునని చెప్పుకున్నాను, నేనెక్కడ ట్యాక్స్ కట్టొద్దని చెప్పాను, నేనెక్కడ రాజ్యాన్ని పోగేశాను, నేనెక్కడ ఇవన్నీ చేశాను, నేనెక్కడ ఎదుటి వాళ్ళని దోసుకున్నాను, వీళ్ళందరూ కావాలని నా మీద పగబడుతున్నారు. పిలాతు, నీకు అర్థమవుతుంది నా యందు ఏ దోషం లేదని, నీకు ఇడిపించే అధికారం ఉంది, దయచేసి నన్ను ఇడిపించని ఒక్క మాట ఎక్స్ప్లెనేషన్ పిలాతుకి యేసు ప్రభు తెప్పితే తప్పించుకునే అవకాశం ఉందా లేదు చెప్పండి. కానీ ఆయన నోరు తెరవలేదు.
ఎందుకు నోరు తెరవలేదంటే మన పెద్దలు రాసిన పాటలలో ఉన్న భావం ఏంటి చెప్పిన, ఆయన నోరు తెరవకపోవడానికి కారణం అందులో ప్రేమ ఉందంట. నా దోషాలు భరించడానికి ఆయన పంటి బిగున మన బాధను బిగించేశాడట. ఆయన లోపల హృదయంలో మన బాధను దాచేసుకున్నాడట. ఆయన అనీతిమంతుడిగా తీర్చబడుతూ మన నీతిమంతులుగా మార్చి, కలంకమైపోయిన దోషుల గుండా నిర్దోషత్వం లేని, శిక్షింపబడ్డానికి తప్ప రక్షింపబడ్డానికి ఏమాత్రం అర్హత లేని మన బతుకుల కొరకు ఆయన శిక్షణ మోయడానికి గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయాడట. ఆయన మౌనం ఈడితే ఏమవుతుంది చెప్పండి? మన బతుకులన్నీ బయటకు వస్తాయి. ఆయన మౌనం వీడితే ఎవరు సిలువ వేయబడాలి చెప్పండి? మనమందరూ సిలువ వేయబడాలి. ఆయన మౌనం వీడితేనే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరండి నరకానికి పోవాల్సింది ఎవరు చెప్పండి? మనం పోవాలి. కానీ ఆయన అంట గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్నాడట. ఎంత మౌనంగా అంటే, వదకు తేబడుతున్నప్పుడు గొర్రె పిల్ల తల మీదకి కత్తేస్తున్నప్పుడు ఆ కత్తిని చూసి కూడా గొర్రె ఎంత అమాయకంగా చూస్తుందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అలా అమాయకంగా నిలబడ్డాడట. యోహాను ఇవన్నీ మైండ్లో పెట్టుకుని చెప్పిందే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మెస్సయ్యను రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభులుగా, ఫైటర్గా, వారియర్గా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మొదటగా ఆయన వస్తున్నది దేనికంటే మన పాపాలు మోయడానికి వస్తున్నాడు. ఆయన ఫైట్ మొదటి రాకల్లో చేయడు, రెండవ రాకల్లో వదిలేస్తాడు ప్రతి ఒక్కడికి తెక్క. ఇప్పుడు మీరు చూడాల్సింది తెలుసా? మన పాపాన్ని భరించడానికి వచ్చాడు. ఆయన జయించగలిగే శక్తిమంతుడు, ఆకాశాన్ని శాసించగలిగే శక్తి కలిగిన వాడు, సార్వభౌమ అధికారం కలిగిన వాడు. ఎంత మౌనంగా ఎలా ఉండిపోయావంటే, మన పెద్దల పాడిన పాటలలో పాట మీకు తెలుసు, ఇది దేవుని ప్రేమ. నోరు తెరవలేదా ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది. ఆదాము తప్పు చేయకమునుపు, నువ్వు తప్పు చేయకమునుపు, నేను తప్పు చేయకమునుపు, ఎవరూ తప్పు చేయకమునుపు, మనం తప్పుడు వ్యక్తులమని, మన విడుదల కొరకు, మనకి ఇంకా భవిష్యత్తు రాకమునిపే మన భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దాలని మన కోసం ఆలోచించిన దేవుడు ఎవరో తెలుసా? నీ కోసం బలైపోయిన దేవుడు. గుర్తుపెట్టుకో. సిలువులో ఏముందంటే లవ్ ఉంది, సిలువులో ఏముందంటే కవనెంట్ ఉంది, సిలువులో ఏముందంటే, నేను మళ్ళీ మనం చెప్తున్నాను, మన లైఫ్ ఉంది. బాధ ఏంటి చెప్పనా? అసలు సిలువు కోసం చెప్పే సువార్తలే లేవు, సిలువు చుట్టూ తిరిగే ప్రసంగాలే లేవు, సిలువు చుట్టూ చెబుతుంటే వినే శ్రోతలే లేరు, సిలువు పాటలే లేవు, సిలువ మాటలే లేవు. కానీ బైబిల్ ఏమని తెలుసా? ఇందులో ప్రేమ కనబడుతుంది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, తాను ప్రేమించిన అద్భుతీయ కుమారుణ్ణి తాను ఎనుతీయక మన కొరకు అనుగ్రహించిన. ఇందులో ప్రేమ కనబడుతుంది. రోమపత్రి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నీతిమంతుడి కొరకు ఎవడైనా చచ్చిపోతాడు, కానీ మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకా దుర్మార్గులమై ఉండగా, మనం ఇంకా నీచులమై ఉండగా, రెండు చేతులు చాసి, రెండు కాళ్ళకి మేకులు వేయించుకొని, ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన మన కొరకు పలుకుతున్నమాట. ఆయన పక్కలో పొడిసి, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన బాధిస్తుంటే మన కొరకు ఆ టైంలో కూడా చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? తండ్రి, మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఈ ప్రేమను ఎవడు వర్ణించగలరు చెప్పండి? మనకు బాధ ఎక్కువైపోయింది అనుకోండి, ఎంత మంచూలమైన తిడతామని తిట్టమని చెప్పండి. మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, ఎంత మంచూలమైన తిడతామని తిట్టమా? నీకెన్ని చేశాను రా, ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నావు, నీకు ఎన్ని చేశాను రా, ఎవరే నేను నీకు అన్నం పెట్టాను రా, నీకు బట్టలు ఇచ్చాను రా, నీకు ఎన్నో చేశాను రా, నీకు ఆపద వస్తే నీ పక్షాన్ని నిలబడ్డాను రా, ఈ టైంలో నాకు అయినా నేను ఏమన్నా కానీ నేను దేవుడు శిక్షించును కాక, ఈ మాట అయినా అంటామండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మాట కూడా అనలేదంట. దేవుడు చూసుకుంటాడు, ఆ మాట కూడా అనకుండా ఒకటే అన్నాడట, తండ్రి చెప్పండి వీరేం చేస్తున్నారు వీరేరుగా అన్నాడు. అందుకే ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఆయన యుద్ధ వీరుడుగానో, ఆయన పెహలవానుగానో, ఆయన ఏదో మీ మీదకి వచ్చిన ప్రభుత్వాన్ని గదిదించే వ్యక్తిగానో ఆయన చూడకండి. ఆయన ఎలా చూస్తారంటే, మన పాపాలు భరించడానికి వచ్చిన గొర్రె పిల్లగానే ఆయన చూడండి. వచ్చిన ప్రతి వ్యక్తిని మీరు అడుగుతున్నారు, మీరు క్రీస్తా 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 అని.
ఈ రోజుకి బెంజమిన్ నెతన్యాహు, ఈ రోజుకి ఇజ్రాయేల్ ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే మెస్సయ్య వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని సెంటర్ చేసి ప్రపంచాన్ని పరిపాలిస్తాం మళ్ళీ అని అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఉండదు, ప్రపంచం ఉండదు, మొత్తం చెప్పండి మంట కలిసిపోద్ది. ఆయన రాజ్యం శాశ్వతంగా నిత్యత్వంలో ఉండబోతుంది. అది ప్లాన్ చేశాడు ఆయన. అందుకే ఆయన అంటున్నాడు, ఇంకా కిందికి మాట్లాడుతూ నేను ముగిస్తున్నాను 8వ వచనంలో, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనుపబడును, అతడు నా జనుల అతిక్రమను మొత్తబడిన కదా, సజీవుల భూముల నుండి అతను కొట్టివేయబడిన కదా, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? క్వశ్చన్ మార్క్. ఈ తరములో ఆ సంగతి ఈ 2000 సంవత్సరాల తరాలలో ఈ సంగతి ఆలోచించే వారెవరు? నువ్వు ఆలోచిస్తున్నావా? యెషయా అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి చెప్పనా? ఈ తరంలో ఈ సభలో మేము ఆలోచిస్తున్నాం ప్రభువా. ఈ చుట్టూ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు లేదో కానీ మాకు తెలియదు కానీ ప్రభువా, ఈ తరములో గొర్రె పిల్లగా ఎందుకు ఆయన చనిపోయాడో చెప్పండి. మేము ఆలోచిస్తున్నాం ప్రభువా, మా కుటుంబాలతో ఆలోచిస్తున్నాం, మా బతుకులతో ఆలోచిస్తున్నాం. ఆయన నిలువెల్లా మా కోసమే చనిపోయాడు, ఆయన మరణం నొందాడు, భక్తిహీనులతో సమాధి నియమింపబడ్డాడు, ఆయన సజీవుల భూమిలోంచి కొట్టివేయబడ్డాడు, ఆయన మా కొరకే చనిపోయాడు. ఇది మేము నమ్ముతున్నాం, ఇది మేము ఆలోచిస్తున్నాం. ఆలోచించేవారు ఎవరున్నా నువ్వు క్వశ్చన్ రేజ్ చేసావు ప్రభువా, మేమున్నాం. నీ కుమారుని త్యాగాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పండి మేమున్నామని జవాబు చెప్పడమే రక్షణ జీవితంలోకి రావడం. ఇంకా ఎవరైతే ఉన్నారో మీ అందరినీ నేను బతిమలాడుతున్నాను, ఇంకా ఎవరైనా బాప్టిజం తీసుకోకపోతే, ఇంకా ఎవరైనా రక్షణకు దూరంగా ఉంటే, ఇంకా ఎవరైనా దేవుని రాజ్యం మీరు ఎరగకుండా ఉంటే, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, బర్త్డేకి, గృహాలకి ఇలాంటి నకిలీ బాప్టిజాలు మీరు తీసుకుని ఉంటే ఇవన్నీ చెల్లవు. ఈరోజు మీ రాత్రి మీకు చెప్తున్నాను, మీ స్థానిక పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ వర్తమానం మీకు అర్థమైతే, నీ ప్రభు నీ కొరకు గొర్రె పిల్లల రాజుగా ఉండాల్సిన, ప్రభువుగా ఉండాల్సిన, ఫైటర్గా ఉండాల్సిన ఆయన మౌనంగా నీ కోసం చనిపోవడని ఈ ప్రేమ నిన్ను పొడిస్తే మళ్ళీ బాప్టిజం తీసుకో. అందరూ తీసుకుంటే ఈ బాప్టిజాలు సెలవు గుర్తుపెట్టుకోండి. పాస్టర్ గారు పెళ్లి చేయనంటే బాప్టిజం తీసుకుంటే ఇది సెలవు గుర్తుపెట్టుకోండి. సమాధుల దొడ్లో స్థలమే ఉన్నారంటే దొడ్డు కోసం బాప్టిజం తీసుకుంటే ఆ బాప్టిజం సెలవు గుర్తుపెట్టుకోండి. ఏ బాప్టిజం చెల్లొద్దంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నా ప్రభు నా కొరకు చనిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడని ఎవడైతే విశ్వసించి ఈ ట్రాక్ మీద బాప్టిజం తీసుకుంటారో అవి చెల్లుతాయి. ఒకవేళ అవగాహన లేని బాప్టిజాలు అయితే మీరు త్వరలోనే రక్షణలోనికి రండి. ఇందులో ప్రేమ కనబడుచున్నది. యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నిన్న దినాన్న గుడ్ ఫ్రైడే అయింది. ఫ్రైడే గుడ్ ఎందుకయిందంటే నిజానికి అది బ్యాడ్ అని చెప్పుకోవాలి. గుడ్ ఎందుకయిందంటే మన పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు కనుక, ఆయన నీతిని మన మీద వేసాడు కనుక అది మనకి గుడ్ ఫ్రైడే అయింది. రేపు మనకి సాంగ్స్ పాడతాం ఏంటో చెప్పిన, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే నీ మీదకి ఏదైతే మేము ఎలుగెత్తి పాట పాడుతున్నామో, మరణ దూత నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు, దేవుని ఉగ్రత నువ్వు మమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మేము గొర్రె పిల్ల రక్తంలో చెప్పండి చేతులు ముంచాం, ఆయనే మా రక్షకుడు, ఆయన కిందకి మేము వెళ్తున్నామని రేపటి దినాన్న సంఘాలన్నీ ఎలుగెత్తి మన గ్రాండ్గా రెజరెక్షన్ సమాజానికి చెప్తాం. ఎందుకు చెప్తాం? మన ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచాడు. పునరుద్ధానం ఎవరికైతే అర్థమవుద్దో మళ్ళీ చెప్తున్నాను, నేను ముగిస్తున్నాను. ఎవరికైతే పునరుద్ధానం అర్థమవుద్దో ఈ భూమి మీద ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. ఎవరికైతే పునరుద్ధానం అర్థం కాదో ఈ భూమి మీద ఈ పాకులాటలోని ఇటు షుగర్ బీపీ వచ్చి చచ్చిపోతాడు. గుర్తుపెట్టుకో. పునరుద్ధానం ఎవరికైతే అర్థమవుద్దో ఇక్కడ విషయాలు తక్కువ ఆలోచిస్తాడో, రాబోతున్న పైన విషయాలు ఎక్కువ ఆలోచిస్తాడు. అక్కడికి ప్రభు త్వరలోనే వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. గ్యారంటీ ఏంటి? లోపు నేను చచ్చిపోతా అంటే ఆయన తిరిగి లేచాడన్నది వాస్తవం అయితే నన్ను తిరిగి లేపుతాడన్నది కూడా వాస్తవం. రేపు మాకు రాజమండ్రిలో ఒక పెద్ద ఈవెంట్ చేస్తున్నాం, రెజరెక్షన్ మెసేజ్ రేపు చెప్తున్నాం. వీలైతే లైవ్ ఫాలో అవ్వండి, వీలైతే రండి. రాజమండ్రి వేదికగా క్రీస్తు పునరుద్ధానుడు, దానికి మేమందరం సాక్ష్యమని గట్టిగా సైంటిఫిక్గా, జోగ్రఫికల్గా, అపోలజిటిక్లో అన్ని ఆర్గ్యుమెంట్లో గట్టిగా మాట్లాడబోతున్నాం. మొన్నో
ఒక వార్త వచ్చింది, యేసుప్రభు వస్త్రం అంట ఇండియాకి సంబంధించింది, అందుకంటే యేసుప్రభు అట్ట మా ఇండియా అంటే వీళ్ళకి ఎప్పుడు ఆశ చెప్పినా యేసుప్రభు మా కూడా అనుకోవాలనుకుంటారండి వాళ్ళు. ఇవన్నీ రేపు మేము డీల్ చేస్తాం, వినండి. యేసుప్రభు వస్త్రం ఏంటో, ఆ ప్రేత వస్త్రం గొడవ ఏంటో, యేసుప్రభు పునరుద్ధానం నిజంగా జరిగిందో లేదో, ఇవన్నీ రేపు ఎస్టర్డే నాడు మనం డిస్కషన్ చేయబోతున్నాం. ప్రభు నీ కొరకు మరణించాడు, ప్రభు నీ కొరకు తిరిగి లేచాడు, దానికి మనం అందరం సాక్షులు. రేపు దేవుడు మిమ్మల్ని అందరినీ మరింత ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అపోస్తుల తండ్రి ఈ లెగసీని పట్టుకుని నడిచారు తండ్రి. యెషయా గ్రంథంలో ప్రతి సంగతిని పేతురు మాట్లాడాడు తండ్రి. ఆయన నోరు తెరవలేదు, ఆయన అడుగు జాడలు ఉంచిపోయాడు, ఆయన బాధ నొందిన వాడే